సమస్త మహిమ ఘనత ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవాతి దేవునికి చెల్లును గాక. ఆమె మంచిది. మనిషి ఏ పాటి వాడు కనపరచడానికి స్టీఫెన్ గారు చాలా చెప్పారు. అదంత ఒత్తిడి లేదు. ఆయన చెప్పిన వల్ల ఒకటే, ఆయన కుటుంబం మంచిగా ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళ దగ్గర తిన్న భోజనం ఇప్పుడు కూడా మర్చిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా అభిషక్తులు, వారు పెద్దవారు. బైబిల్ కాలేజీలో కూడా మంచి ప్రసంగరత్నం, చాలా గిఫ్ట్లు వచ్చాయి. స్టూడెంట్ జస్ట్ మిస్ అయిపోయింది అంతే. అవి వేరే విషయాలు, ఇక అయినా నేను చెప్పడానికి వీలు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా ఇప్పుడు బైబుల్ టీచింగ్ చేసిన సారం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పగల సామర్థ్యత మీ పాస్టర్ గారికి ఉంది, ఇంక వేరెవరికి లేదు. ఇంతటికి మాకు కూడా లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మాకు బోధ నేర్పించిన వారు, మాకు విద్యను అభ్యసింపజేసిన వారు, ట్రైనింగ్లో ఎలా ఉండాలో మాకు చెప్పిన వారి దగ్గరికి వెళ్ళి ప్రసంగం చెప్పడం అంటే కొంచెం కష్టతరమే. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఛాయారూపకంగా, ఆ సాదృశానుసారంగా, అంశ ప్రకారంగా మాట్లాడగలిగిన ఒక సేవకుడు స్టీఫెన్ అయ్య గారు. యేసు రక్తమే మంచిది. చాలా అభిషక్తులు ఆయన గురించి నేను చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇక వారి కుటుంబాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆతిథ్యానికి మరో ఇల్లే స్టీఫెన్ గారి ఇల్లు. హల్లెలూయా. చక్కగా వారి కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. వారికి 2 కుమారులు, ఒకరేమో జోసఫ్, ఇంకొకరేమో జోయల్. వారిద్దరిని కూడా దేవుడు ఇంకనూ దీవించి ఆశీర్వదించును గాక. పాస్టమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సేవకులు అధ్యక్ష వహించిన రాజేష్ అన్నకి కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా కూడి ఉన్న మీకు అమ్మా అందరికి, మీరు మా ప్రాముఖ్యం మాకు. మీరు లేకపోతే మేము ఎన్ని చెప్పినా నాకు అర్థమే. మీరు ఉండాలి కాబట్టి మిమ్మల్ని అసలు మర్చిపో. జాగ్రత్తగా సాక్ష్యం అన్నాడు, వాక్యం అన్నాడు, సమయం గంటే ఉంది. కష్టమే, ఏదో ఒకటి మొత్తానికి 2 నెట్టడానికి ప్రయత్నం చేస్తాను. భారం మీదే. యేసు రక్తమే జయ. కొన్ని నిమిషాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. నా పేరు సాల్మాన్. సాక్ష్యంలో నుంచి వాక్యంలోనికి వెళ్దాం. ఆ రెండిట్లోకి వెళ్ళే ముందు ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నాడట. ఆ రాజుగారికి ఒక భార్య ఉంది, రాణిగారు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడట. చాలా శౌర్యవంతుడు, చాలా అందగాడు. రంగులో కానీ, విల్లెక్కు పెట్టడంలో కానీ, యుద్ధంలో కానీ, జ్ఞానములో కానీ సకల శాస్త్రాలు అధిగమించిన వాడు. ఆయన విషయంలో ఒక్కసారి వాళ్ళ తల్లి, ఇంత జ్ఞానం కలిగిన నా కుమారుడికి, ఇంత సుకుమారుడు నా బిడ్డ, ఇంత టాలెంట్ కలిగిన వాడికి, ఇంత వైరవ ప్రభావాలు కలిగిన నా బిడ్డకి ఎట్లాంటి భార్యను తీసుకురావాలో సతమతం అయిపోయాడట రాజుగారు, రాణిగారు. అయితే వాళ్ళ తల్లి ఆలోచించిందట, వాళ్ళ నాన్న బాగా చింతిస్తున్నాడు. కమ్మునుండాలి. అప్పుడప్పుడు అలాగే ఉంటాడు, కొంచెం భయపడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాత్రి ఒక పుట్టినరోజు కూటంలో మాట్లాడితే ముందు కూర్చున్నమ్మ తీర్మానం చేసింది, సాల్మాన్ వాక్యం చెప్పేటప్పుడు ముందు కూర్చోను. మీరు భయపడమాట, ఓకేనా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాణిగారు చెప్పిందట, రాజుగారు మీరు భయపడొద్దు, మీరు ఏ విషయంలో కూడా కలవరపడొద్దు, మీరు ఏ విషయంలో కూడా చింతించొద్దు. ఎందుకని? రాణిని నేను కనిపెడతాను. నీ కొడుకు తగ్గట్టుగా, నీ రాజ్యానికి తగ్గట్టుగా, నీ శౌర్యానికి తగ్గట్టుగా, నీ ప్రేమకు తగ్గట్టుగా తగిన రాణి ఎవరో నేను చూస్తాను. స్వయంవరం మీరు ప్రకటించండి అన్నాడట. స్వయంవరం ప్రకటించగానే ఆయా దేశాల నుంచి రాణులు, అబ్బో చాలా సుకుమారము కలిగిన వారు వచ్చారట. వెన్నెల దెబ్బ తగిలితేనే కందిపోయే ఆడపిల్లలు, గులాబీ రేకులు తగిలితేనే కందిపోయే బొగ్గలు కలిగిన ఆడపిల్లలు అందరూ వచ్చారట రాజుగారి దగ్గరికి. కానీ ప్రయోజనము లేదు. ఆ పెద్దలు కూడా వచ్చారు, వారికి కూడా వందనాలు. అయ్యా స్టీఫెన్ గారి తల్లిదండ్రులు, మంచిది అమ్మా. ఓకే, రైట్ రైట్. మీరు మాత్రం పాయింట్లోనే ఉండాలి, పాయింట్ తప్పొద్దు. సరే, మొత్తానికి అందరు ఆడపిల్లలు వచ్చారట. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అందరూ వస్తున్నారట, కానీ ఏమో పెట్టిన పరీక్షలు అందరూ ఫెయిల్ అయిపోతున్నారట. రాజుగారికి కాస్త భారం పెరిగిందట. నువ్వేదో చూస్తానన్నావు, స్వయంవరం ప్రకటించమన్నావు, అందరూ నువ్వే ఫెయిల్ చేస్తున్నావు, ఎవరో గురించి చేసే చివరాఖరికి ఎందుకు ఈ బాధ అని చెప్పి రాజుగారు కోప్పడ్డాడు. కోప్పడదాకండి రాజా, ఒక అమ్మాయి నేను పరిశోధన చేస్తున్నాను. ఆ పరిశోధన ఏంటంటే, రాణి రావటం, అలంకరించుకోవటం, ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం, వాళ్ళ దగ్గరే పడుకోవడం, తెల్లారి పొద్దునే లెగిసి వెళ్తాం. లెగిసిన తర్వాత రాణి గారు ఏది ఆ పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడు తల్లి ఒక మాట అడుగుతుంది. ఆ మాటకి సమాధానం చెప్పి, కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళే ఈ అబ్బాయికి భార్య అవుతారు. అది క్వశ్చన్.
అందరూ సమాధానం రాంగ్గా చెప్తూనే వెళ్ళిపోతున్నారు. ఒక రాణి వచ్చింది, బాగా తిన్నది, వెళ్ళి పడుకోమ్మా అంది. పడుకున్నారు. పొద్దున లేచి వచ్చారు, అడిగింది ఎలా నిద్ర పట్టిందమ్మా? అబ్బో బ్రహ్మాండంగా పట్టింది, వెళ్ళిపో, పెళ్ళి లేదే లేదు. అట్లా అందరూ అదే చెప్పి ఇంకొక రాణి వచ్చింది. ఇంకొక రాణి అంతే, బాగా పెట్టారు, తిన్నారు, స్వయంవరం పోయి అన్నీ తిరిగారు. మళ్ళీ వచ్చారు, వెళ్ళి పడుకోమ్మా నీకోసం బెడ్ సిద్ధం చేసే ఉన్నారు. వెళ్ళారు, పడుకున్నారు. పొద్దున లెగిసింది, వచ్చేసింది. మళ్ళీ రాజు రాణి ఇద్దరు కదా పడుకుంది, ఒక్కతే రాణి ఒక్కతే పడుకునేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మటే వచ్చేసింది. ఏమ్మా నిద్ర బాగా పట్టిందా అంటే పట్టింది అమ్మగారు. వెళ్ళిపో, నువ్వు కూడా నా భారీగా, నా కొడుకు భారీగా పనికిరావు అనేదట. ఇట్లా ఎన్నో సంబంధాలు పోతే రాజు తట్టుకోలేక ఇంతకా మర్మం ఏంటో నాకు చెప్పవా అన్నాడు. ఎవరో భర్త. అసలు ఏంటి మర్మం? నువ్వు పరిశోధన చేసేది ఏంటి? ఆ అమ్మాయిలకి ఏం తక్కువ, వాళ్ళ రాజ్యాలకు ఏం తక్కువ? వాళ్ళ తండ్రులు గొప్పవారు, వాళ్ళ గొప్ప సామంతమైన రాజులు వాళ్ళు. వాళ్ళనే నువ్వు డిలేట్ చేస్తున్నావు ఎందుకని? వాళ్ళనే తీసి పడేస్తున్నావు ఎందుకని? నీ కొడుకు భారీగా పనికిరాలని నువ్వు ఎందుకని అలా మాట్లాడుతున్నావు అని చెప్పి చక్కగా రాజుగారు అడిగినప్పుడు రాజుగారు చెప్పిన సమాధానం, రాణిగారు చెప్పిన సమాధానం, ఇంకా నీకు అర్థం కాలేదా? నేను పరిశోధన చేస్తున్నా, నా కొడుకు తగ్గ భార్య ఎవరా అని. ఏంటయ్యా అంటే, అసలు నువ్వు పరిశోధన చేస్తే చేసేది భర్తను కాదు నేను, నాకు చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే చెప్తాను, అది ఆ అమ్మాయి చేతే మీకు చెప్పిస్తాను అంటే. ఒక అమ్మాయి ఓడిపోయిన ఒక రాజ్యంలో ఎన్నో విద్యలు అభ్యసిస్తూ ఎంతగానో ఉన్న ఒక కష్టాల్లో ఉన్న ఒక రాణి వచ్చిందట. అందరూ స్వయంవరం అందరూ ఫెయిల్ అయిపోతారంటే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి పంపించాడట. ఆ అమ్మ నేను ఎక్కడ సెట్ అవుతాను, నేను ఎన్ని కష్టాల్లో ఉంటున్నాను, ఆ రాణిలతో పోల్చుకుంటే నేను అంత రాణిని కాదు, పర్లేదు ఒకసారి వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారట, అన్ని విద్యలో నువ్వు బాగానే ఉన్నావు కదా, వెళ్ళు అన్న. ఏమో కూడా వచ్చిందట. ఏ రాజ్యం? మరి ఆ రాజ్యం ఓడిపోయింది కదా, బానిసత్వంలో ఉంది కదా, దాన్ని పరిపాలన చేస్తుంది వేరే వాళ్ళు కదా. కరెక్టే, పరిస్థితి ఏం చేస్తాం? రాజవంశీలో వాళ్ళకి దాసులు అయిపోయాం. మీరు ఏదన్నా నేను నచ్చి చేసుకుంటే మీ సహాయంతో రాజ్యాన్ని మళ్ళీ సొంతం చేసుకుంటాం, అందుకే వచ్చా. సరేనా, నీ స్వయంవరం ఎందుకు కాదనాలి, భోజనం చేయి, అంతా ఉండు, వీళ్ళు అక్కడ పడుకో అన్నారండి. నైట్ పగలంతా ఉంది, భోజనం చేసింది, వెళ్ళి పడుకుందట. పొద్దున్నే వచ్చిందట, రాణిగారు వచ్చిందట. ఏమ్మా నిద్ర పట్టిందా? నాకు నిద్ర పట్టలేదు అన్నమాట. ఏ భోజనం తక్కువ చేసావా? లేదు. మర్యాదలు ఏమైనా తక్కువ అయినాయా? లేదు. చెలికత్తెలు ఏమైనా ఇస్తారు లేదా? లేదు. మరి ఎందుకు నిద్ర పట్టలేదు? మీరు వేసిన బ్రెడ్ ఉంది కదా, అది 7 పొరలో పులితోలుతో మేకతోలుతో చక్కగా మీరు బ్రెడ్ని అమర్చారు. నాకు నేను పనుకునే ఆ మంచాన్ని, రాజపుత్రికలు పనుకునే మంచాన్ని చక్కగా మీరు అమర్చారు. కానీ ఆ 7 పొరల కింద మీరు ఎక్కడో ఒక చింతగింజను పెట్టారు, దానివల్ల నాకు నిద్ర పట్టలేదు అంటారు. అప్పుడు చెప్పిందట, ఈ అమ్మాయిని మించిన సుకుమారులు దేశంలో ఎక్కడా లేరు, ఈ అమ్మాయి రాణి. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏం చేస్తారంటే తిని ఆ మంచం మీద పడుకోగలన్నీ మర్చిపోతున్నారు. ఆ కొద్ది కొత్తుకుంటే ఏముందిలే అంటే కడుపు మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఊగిపోతా ఉంటుంది. అందుకే పోకూడదని చెప్పా. ఇప్పుడు అది సంగతి. ఎందుకంటే గంట సమయం ఉంది కదా, నాన్న పోగొద్దు, కొంచెం ఎండ ఉంది, కొంచెం కుర్చీలు బాగాలేదు, ఫ్యాన్లు లేవు కాబట్టి కొంచెం మీరు అందరూ జాగ్రత్తగా వినడానికి ఈ విషయం చెప్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 పొరల కింద ఉన్న చింతగింజ తగిలి ఆ అమ్మాయి నిద్ర పోలేదంటే ఇక ఆ అమ్మాయి ఎటువంటి జ్ఞానవంతురాలో చూడండి. పక్క సరిగ్గా ఉన్నదా లేదా, నునుపుగా ఉన్నదా లేదా, ఏవి వేసారా లేదా అని. 7 పొరలు, ఎన్ని పొరలు ఉన్నాయో కూడా కనిపెట్టింది. మళ్ళీ ఎన్ని తోర్లు వేశారో కూడా వివేచనాత్మకంగా చూచింది. ఏ లేరు, ఏ లెదరతో చేశారో కూడా ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మంటది. వాళ్ళ ఆయన అంటాడు, చింత గింజ పెట్టి ఏం పరీక్షించావు నువ్వు రాణిల్ని అంటాడు. అంటే చూసారా, అంటే ఏదైనా ఆ అమ్మాయికి అనుభవం ఎందుకు వచ్చింది? రాజ్యం ఓడిపోయింది కాబట్టి ఏ అనుభవంలోనికి నడిపించబడింది. ఓకే, నేను ఇక ముందుకెళ్తాను. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్పగలను. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది, సమయం విలువైంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సరే రండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పే ముందు నా సాక్ష్యాన్ని చెప్పని కోరారు కాబట్టి నా సాక్ష్యాన్ని పంచుకుంటారు. నా పేరు సొలోమాన్. పుట్టకతో మేము క్రైస్తవ కుటుంబంలో, మీరు పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. మా తండ్రి గారిది మంగళగిరి కొప్పరావు కాలనీ దగ్గర ఉండేవాడు. మా తల్లి గారిది విజయవాడ ఉడ్డీపేటలో ఉండేవారు. వారిద్దరికి వివాహం చేయబడింది.
వివాహం చేసిన తర్వాత వారికి మొట్టమొదటిగా కుమార్తె పుట్టింది అమెరికన్ హాస్పిటల్లో. ఆ తర్వాత 7 కుమారులు పుట్టారు. వారిలో నేను 3వ వాడిని. ఇప్పుడు మొత్తంగా మేము చెప్పదలిచింది ఏంటంటే 7 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఎంతమంది? 7 మగపిల్లలము, 1 ఆడపిల్ల. ఆడపిల్ల పెద్దది అందరికంటే. మా నాన్న తాగుబోతు, ఏదో కూలీనాలి చేసుకుంటూ బతికే కుటుంబం. అంత ఉన్నతమైన కుటుంబం కాదు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి నిరుపేద కుటుంబంలో జన్మించిన నేను అక్షరం ముక్క చదువు రాదు, అసలు బడికంటూ పోలాని ఇప్పుడు కూడా రాదు. ప్రభు మహాకృపను బట్టి ఓ పెట్టి ఎంత రాయించారు కొంతమంది సేవకులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ఇది నా పరిస్థితి, నా జన్మం ఆ విధంగా ఉంది. అయితే నాకు 13 ఏళ్ల వయసు వచ్చేసరికి, అనగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు తిండి సరిగ్గా లేక, కుటుంబంలో పోషణ లేక, నేను కడుపులో పడ్డప్పుడు, మాయ్ బాబు అరవకూడదు ఇటు చూడు, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను కడుపులో పడ్డప్పుడు మంగళగిరిలోనే ఇక్కడే బాప్టిస్ట్ పాలెంలో మా నాన్నగారు జయంతి అనే ఒక ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమెతో 2వ కాపురం పెట్టారు. నేను కడుపులో పట్టవే మా అమ్మకి కీడుగా ఎంచుకొని ఈ గర్భఫలం నాకు వద్దని చెప్పి చున్నులపాయలు, ఇంగవాలు, బొబ్బస్కాయలు తింటే మొదలుపెట్టింది. అయినా కానీ బయట పడిపోలా, నేను అట్టాగే ఉన్నా. ఇట్ట వాడపడాలి కాబట్టి అట్టున్నా ఆ రోజు. అది సంగతి. గట్టిగా స్తోత్రం చెప్పు. మంగళగిరి దగ్గర ఎమ్మట కుప్రా కాలనీకి వెళ్ళేటప్పుడు డాక్టర్ జానివలి గారు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, మంచి చల్లని ప్రభు, మంచి డాక్టర్ గారు ఆయన. మా అమ్మ 6వ నెల వచ్చి ఇండిషన్లు చేయమంటే 3వ నెలకొకటి, 5వ నెలకొకటి, 6వ నెలకొకటి గర్భం పోవడానికి ఇండిషన్లు చేశారట. అయినా కానీ అమ్మాయి వాడు బతికి చచ్చిపోతే నీకేమైనా అయితే నా దగ్గరికి రావద్దని చెప్పి పంపించేశారట. 3 ఇండిషన్లు చేయించుకుందట నా కోసం. అయినా కానీ సావల. అయినా కానీ సావకుండా నేను పుట్టినందుకు మా అమ్మ అంటుంది 13 ఏళ్ళు వచ్చేపాటికి ఏ విధంగా నిన్ను చంపలేకపోతున్నాను రా. ఇంత కాలు, ఇంత చెయ్యి, ఇంత పొట్ట, నల్లగుడ్డు కనపడేది కాదు. పళ్ళని ఎంత మంచానికి అతుక్కునేవాడిని, మంచం అంత పొడుగుండేవాడిని. లాస్ట్కు నవ్వారు వైరు మంచం అది, అందులో పడేసేది. చిన్న గొర్రపాక జమ్మిళ్ళప్పుడు, తాటాకులు జమ్మిళ్ళు తెలుసా మీకు? నిట్టానిళ్ళు ఉండేవి, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆ జమ్మిళ్లతో ఉండేది. మట్టి బిద్దలు పెట్టేసి సగం దాకా చీరలు బొంతలు కట్టేది గాలి రాకుండా. ఆ ఇంట్లో ఉండేవాడిని, మంచంలో పడేసి పనికెళ్ళేది మా అమ్మ. ఏ జబ్బు చేసింది నాకు? పాలెంత జబ్బు. నేను కడుపులో పడ్డప్పుడు బొబ్బస్కాయలు, ఇంగవాళ్ళు, ఇండిషన్లు అన్నీ పడి మా అమ్మ కనేటానికి గుర్రపు సంది వచ్చింది. మా అమ్మకి, ఆడవాళ్ళకి మీకు తెలుసు, గుర్రపు సంది వస్తే బతకటం కష్టం. ఆడవాళ్ళు కూడా ఎమ్మటే చాలా అది చేసి ఇది చేసి కర్రలు చేతులు కట్టి చెట్టగొట్టని బయటికి తీశారు. తీర్తి విచిత్ర ఆకారంలో పుట్టాను నేను. విచిత్రమైన చెవులు, విచిత్రమైన ముక్కుతో. పుట్టడమే బాగాలేదని చెప్పి అందరూ భయపడిపోయే చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. 5వ సంవత్సరం వచ్చేసరికి తగ్గటం, చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గు, ఒకటే ఆయాసంతో పెట్టి పురిగా అనమాట. ఎమ్మటే తీసుకొచ్చి మంచం మీద పడేస్తే 5వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో మంచం ఎక్కాను. 13వ సంవత్సరం వచ్చేదాకా ఆ మంచం మీదే పెరుగుతూ ఉన్నాయి. కంటే ఇంత కాలు, ఇంత చెయ్యి. ఇక ఆ తర్వాత మరలా పిల్లలు పుట్టారు, అందరూ అయిపోతా ఉంది. నేను మాత్రం మంచం మీదే ఉన్నాను. పనులకి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి అయితే మా అమ్మ ఈ దండి మీద గుడ్లు మొత్తం అట్లాగే ఉంటాయి, అక్కడ మంచం ఉంటుంది. ఆ మంచం మీద గుడ్లను లాగేసి నా మీదేసి వెళ్ళిపోయేది. వచ్చులో ప్రాణం వద్ద పడేద్దాం వీళ్ళని. అయినా కానీ పోలా, దిక్కుమాలి ప్రాణం ఇంకా ఉంది. ఏసు రక్తమే. ఎందుకంటే ఇట్లా వాడపడాలి కాబట్టి ఆ టాపాడు దేవుడు. అది సంగతి మీరు చెప్పే ఉద్దేశం. అది అలా వెళ్ళిపోతే నేను ఊపిరాడక ఆ ప్లాస్టిక్ నవారు మంచంగా తలకాయ ఇట్టేట అనుకుని కిందకి అలాడేసేవాడిని. తెల్ల మమ్మ పనికిళ్ళి వచ్చేదాకా మంచం కింద అట్టగా పెట్టి ఊపిరి పీల్చుకుంటా ఉండేవాడిని తలకాయ. చివరాఖరికి మా అమ్మ సాయంత్రం వచ్చి ఉన్నాడో పోయాడని చూస్తే అనేవాడు. లేచి ఎరా నువ్వు పోవట్లేదు, చెట్టుకి గాయం బరువు కాదు, తేక్కి గాయం బరువు కాదు, తల్లికి వచ్చిన బాధ లాంటిది, తల్లికి ఉన్న వేదన లాంటిది. నడవలేక, ఎత్తుకోలేక, ముద్దాటక, పనికిరాక బొప్పు ఇకారంగా మారిపోయాను. ఆ తర్వాత ఏమి చేయాలి అర్థం కాక అన్ని మంచంలోనే. 13 ఏళ్ళు వయసు వచ్చేసింది. ఆ వేసిన నిక్కరు, వేసిన చొక్కా కూడా లేదు. ఇక ఒక నిక్కర మాత్రం తగిలించారు. ఇంత కాలు, ఇంత చెయ్యి, ఇంత పొట్ట, ఇంత తినేవాడినట. అంతే ఉందిలే, నాకు తెలుసు అంతంత తినేవాడు. నల్లగుడ్డు కనపడేది కాదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఉప్పు కామిర్లా కాదు, అన్ని కాల్పించారు. పచ్చ కామిర్లు, ఉప్పు కామిర్లని పిల్లల మీద తొండ దగ్గర మొత్తం కాల్పించారు. అయినా కానీ ప్రయోజనం లేదు. పసర ఓట లేదు. ఎరుపు కామిర్లు కాదు, వాపు కామిర్లు కాదు, పసర కామిర్లు కూడా ఎవరికి అంతుపట్టట్లేదు. ఇట్లాగే కొంతమంది వచ్చారు, భక్తులు అందరూ వచ్చారు.
సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నారు. కొప్పర కాలనీలో ఎబ్రోలు సహవాసం వాళ్ళందరూ వస్తే మా అమ్మ ఎవరో చెప్పారట, ఈ పిల్లోడిని యేసుప్రభు వాళ్ళకి ఇచ్చేసే, వాళ్ళకి ఆశ్రమాలు స్కూళ్ళు ఉంటాయి, వాళ్ళలో పెంచేస్తారు. ఎమ్మటే మంచం అట్లా లాక్కొచ్చి వాళ్ళందరిని పిలిచింది, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి అంటే వాళ్ళందరూ వచ్చి నన్ను చూసి, మా అమ్మకి వెళ్ళి చూసి, మా ఇల్లు పరిస్థితి వాతావరణం చూసి వాళ్ళల్లో వాళ్ళందరూ మంచం చుట్టూ ప్రార్థన చేశారు. మంచం చుట్టూ ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆమె మాత్రం కొబ్బరిని తీసుకొని కళ్ళల్లో వేసి, చెవుల్లో వేసి, పొట్ట మీద వేసి రుద్ది, అమ్మ చెట్టుకి తీగ కాయకి తీగకి కాయ బరువు కాదమ్మా, నీ బిడ్డేనమ్మా, ఇచ్చేమాకమ్మా, ఇతడే ప్రయోజకుడు అవుతాడమ్మా, దేవుడు లేపుతాడమ్మా, యేసుప్రభుని నమ్ముకోమ్మా అంటే అప్పుడు మా అమ్మ బాధలు చెప్పడం మొదలుపెట్టింది. వీడు చచ్చిపోవడానికి ఎన్ని తిన్నాడో తెలుసా, వీడు పోవాలని ఎంత చేశాడో తెలుసా, దండి మీద గుడ్డల్లాగా మొహం మీద వేసి వెళ్ళినా, దిండ్లు వేసి వెళ్ళినా వాడు చావలేదు, జీరంగిలాగా సాగుతున్నాడు. ఇంకా దేవుడిని తీసుకోవట్లేదు. ఎన్ని తాయెత్తులు ఉండేయో అన్ని తాయెత్తులు, నల్లతాళ్ళు అన్నీ కట్టింది, మలతాడికి ఏ మాత్రం ప్రయోజనమో లేదు. అయితే వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసినా కానీ వాళ్ళందరూ ప్రార్థన చేసి ఆమె మాత్రం మా అమ్మ చెప్తున్నప్పుడు చెప్పింది, వీడు కడుపులో పట్టదాకా ఇంత వేదన ఉంది కదా, ఎంత వేదన తీరిన తర్వాత, వీడు పుట్టి అయిపోయిన తర్వాత, ఈ పిల్లలు ఇంకా పుట్టిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా, ఒక రమ్ము గడ్డ మా అమ్మకి, ఒక రమ్మంతా చలేసేసి గడ్డ వచ్చేసి సీమునిత్తురు గారి విచిత్రమైన వాసన వచ్చేసేది. అది ఈడు వల్ల, ఈడు పాలు తాగటం వల్లే వస్తుందని చెప్పి బాధపడిపోయేదట. ఈ పాలు ఇవ్వటం కూడా మానేసేసింది కొన్నాళ్ళు. అట్లా చేసి ఎంతో బాధపడిపోయి, వీడి వేదన మీకు తెలియదండి పాస్టర్ గారు, వీడిని తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు అన్నారట, ఇప్పుడు నువ్వు ఏదైతే నిషేధిస్తున్నావో, ఎవరైతే వద్దనుకుంటున్నావో, రేపు వాడే నీకు ఆధారం అవుతాడు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. దేవుడు స్థాపించబోతాడు. ఎవరికైతే అక్కర్లేదో, ఎవరైతే కాదంటారో, ఎవరైతే నువ్వు వద్దనుకుంటున్నావో, ఎవరైతే చావాలని కోరుకుంటున్నావో, నీవు బ్రతకడానికి రేపు వాడే ఆధారం అవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆ మాట అన్నప్పుడు ఈడ బ్రతికించేది. వీటికి నా దగ్గర ముద్ద తిరగకుండా ఉంటే చాలు, నలుగురు పిల్లలు 4 ఇళ్లలో పని చేసి వస్తున్నా, పొలాలు పని లేకపోతే ఇళ్లలో పనులు చేసుకొచ్చి పెట్టాలి వీళ్ళకి. నలుగురు అన్నం ఒక్కడే తింటున్నాడు, అమ్మ బాధపడ మాకు, రేపు నలుగురికి వీడే పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆమె చెప్పే మాటలు మా అమ్మకి అంత విశ్వాసం లేదు, ఆమె చెప్పే మాటలు మా నమ్మకం అంత నమ్మకం లేదు, ఆమె చెప్పే విషయాలు అంత బాధపడలేదు. ఎలా జరుగుతుంది ఇదంతా అని అనుకున్నది. వాళ్ళందరూ ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుండే నాకు ఎమ్మట లెగిసి మంచంలో నేనే కూర్చోవడం ప్రారంభం చేశాను. గట్టిగా గట్టిగా చెప్పు. 13 ఏళ్ల తర్వాత మొదటిసారి లేచి కూర్చున్న మా అమ్మ పనికి వెళ్తే నవాళ్ళన్నీ మెలేసుకొని కూర్చున్న ఒక శక్తి నాలోకి వచ్చేసింది, బలం నాలోకి వచ్చేసింది. తెలియని వాళ్ళు ఎవరు నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. లేచాను, నేను ఆడుకోవాలి, నేను వెళ్ళాలి కదా, నేను పిల్లలతో తిరగాలి కదా అని ఒక ఆలోచన వచ్చేసి లేచి కూర్చున్నాను. గ్యాస్ అంతా వెళ్ళిపోయింది, బాత్రూమ్ కూర్చున్నాను, నేనే తుడి చేసుకుని మొత్తం లేచిపోయి అట్లా కూర్చొని ఇంకా బయటికి వెళ్ళి ఆడుకోవటం మొదలు పెట్టా. మా అమ్మ వచ్చేసరికి మంచం మీద లేదు. ఇది వెళ్ళిపోయాడు, ఎవరిని తీసుకెళ్ళా, పాస్టర్ని తీసుకెళ్ళి అనుకుందామా. ఆడుకుంటా వెళ్ళి సాయంత్రం పెద్ద చొక్కా ఒకటి ఉంది మా నాన్నది, అది వేసుకొని వచ్చా. ఆ పొయ్యి కాడ చీకట్లో బుడ్డి ముట్టించి ఫుఫోన్ అవుతుంది, పెద్ద చొక్కా వేసుకొని పక్కన నుంచి ఉన్నా. ఇంకంతే ఇల్లుగా పడింది. వామ్మో దయ్యం వచ్చింది దానికి. ఎందుకని ఇంత కాలు ఎంత చెయ్యి, పెద్ద చొక్కా మా నాన్న చొక్కా వేసారు, లెక్కరేమో గడపట్ల ఇక్కడ దాకా మునిగిపోయింది మోకాళ్ళు దాటి. ఇంతకాలం ఇంత దయ్యం పిల్లలాగా ఉన్నా వచ్చి అమ్మా అన్నాయి. ఊదిరి వదిలేసి కొట్టపోయింది, కొట్టి చంపేదామా. ఏది దయ్యం పిల్ల వచ్చి అప్పుడు కరెంట్లు లేవు, అన్ని దీపం బుడ్లే, కృష్ణాల బుడ్లో ఒత్తి పెట్టి పెట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కరెంట్లు వచ్చినాయి కానీ ఆ ఇంట్లో పెట్టి అక్క దెబ్బకు భయపడి ఊదిరి కొట్ట ఎత్తుంది. నీకు వేసేది ఒకటి అవా నేనవా, ఏంట్రా ఇట్లా తయారయ్యో, ఇలా ఆడుకోవాలంటున్నానవా, నాకు కూర్చోని చెప్పి కూర్చోబెట్టి అప్పటి నుంచి రోజు నన్ను పనికి వెళ్ళినప్పుడు హోటల్లో పనికి వెళ్ళేది మా అమ్మ, బస్ స్టాండ్ ఓడవటానికి వెళ్ళేది, నన్ను ఎమ్మటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ హోటల్లో పనిచేసినప్పుడు ఇడ్లీలు తీసుకొచ్చిస్తే అయితే అంతా బస్ స్టాండింగ్ అంతా ఆడుకునేవాడు. అలా ఆడుకొని ఉంటుంటే ఆ బస్ స్టాండింగ్లో సాయి సుధా హోటల్లో ఆయన పిలిచి ఆ పని గ్లాసులు కడగబడి, ఎందుకంటే ఖాళీ కూర్చుంటున్నాడు అనేవాడు. అక్కడికి వెళ్ళి టీ గ్లాసులు అన్నీ కడుగుతూ ఉండేవాడు. కడిగి అక్కడే నేను టీ మాస్టర్ని అయ్యాను. బల్లలు దుడిచాను చక్కగా, అక్కడే పని చేసి కేరళ హోటల్కి వెళ్ళి పొరోటా మాస్టర్ని అయ్యాను. పొరోటా అద్భుతంగా చేస్తాను, తింటే మాత్రం మీరు మళ్ళీ అప్ప పాస్టర్ గారు ఇంకోటి అంటారు. గట్టిగా స్తోత్రం చెప్ప. పొరోటా కేరళ పొరోటా నేర్చుకున్నా, అట్ట రియాలి పొరల కిందకు వస్తుంది, అంత బ్రహ్మాండంగా వేస్తా పొరోటా.
ఇప్పుడు అడగమాక ఇప్పుడు 8 గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా అయిపోయింది. ఇక బాగా హోటల్ ఫుడ్ తింటాం. మార్కెట్లో పడ్డా ఎద్దు, హోటల్లో పడ్డా కుర్రోడు ఇంక మారంటగా శుభ్రంగా తింటాం. అన్ని వంట పట్టి ఎట్టున్నాడు చూడు. ఇక ఏసు రక్తం లారీని గుద్దిన పడేటట్టు అట్లా తయారయ్యా. ఇక అట్లా తయారైన తర్వాత ఇక అంతా బాగుంది. కుర్రోళ్ళు వచ్చారు. మా అమ్మ ఇడికి పెళ్లి చేద్దాం అనుకుంది. మా అమ్మ విచిత్రమైన ఆలోచన. పెళ్లి చేద్దాం అనుకుని వచ్చింది. ఇక పెళ్లి చేద్దామని వచ్చి పెళ్లి సంబంధం వెళ్తాను. మొత్తం ఎవరు అన్నారట, హోటల్లో పని పిల్లలు ఇచ్చేదేందే అన్నారట. కప్పులు కడిగేవాడికి. అమ్మా ఈ మాట నాకు కొంచెం చురుకు అనిపించింది. ఎంత బాగున్నాను, ఎంత తింటున్నాను, ఇది బాబు అనుకున్నాను. ఎంపంటే మళ్ళీ ఇట్లా కాదని చెప్పి ఆటో నేర్చుకున్నాను. ఆటో నేర్చుకొని నైట్ అంతా ఆటో ఇటు ఉన్నాను. 140 రూపాయలు అద్దె నైట్కి ఆటోకి. అది బాడీకి తీసుకొని నైట్ పూట నరసరాపేటలో ఆటోలు వేయటం మొదలు పెట్టాం. ఆటోలు వేసి తిరుగుతున్న 4 రూపాయలు అప్పుడు ఛార్జీ. నైట్ పూట అయితే 10 రూపాయలు. ఇంకా అలా ఆటో వేయటం మొదలు పెట్టాం. శుభ్రంగా తాగుడు అలవాటైంది. జిమ్కి వెళ్ళేవాడిని, బాడీ కసరత్తులు చేసేవాడిని. గుంటూరు గోల్డ్ మెడల్ కూడా రావాల్సిన వాడిని బాడీ బిల్డింగ్లో. అంతగా సంపాదించి చక్కగా అట్లా తిరిగి అంతా ఉన్నా. మా సంపాదన ఎలా వచ్చిందో మీకు చెప్పాలి. నేను ఎలా మారు మనసు పొందానో, ఎలా రక్షణ పొందాను వాక్యం చెప్పాలి కాబట్టి అవుట్లైన్ చెప్తున్నా. మెయిన్ నా బాల్య దినమంతా అలా గడిచిపోయింది. యవ్వన తీసుకొచ్చా హోటల్లో పని చేసుకుంటూ పెద్దోడిని. బడి మెట్లు తెలియదు. మళ్ళీ చెప్తున్నాగా, బడికి వెళ్ళిన పాపదాయకాలు నా జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఏసు రక్తమే. వాళ్ళ కాలం పడిపోలేదు, పిండి పడిపోలేదు నాకు. కొంతమంది అంగన్వాడికే వెళ్ళేవాడు, అది కూడా లేదు నా మొహానికి. ఏసు రక్తమే. అయినా సరే ఈ రోజున మంచి వాక్యాలు చెప్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదంతా మా ఐపీసీ దయ వల్లే. గట్టిగా స్తోత్రం చెప్పు. ఐపీసీ ఆశీర్వాదం ఉంది. అంతే చక్కగా తయారు చేసింది నన్ను. సరే ఇక నేను ముందుకు వెళ్తున్నా. అలా ఆటోలకి వెళ్తాం మొదలు పెట్టాం. బాగా తాగుడు అలవాటైంది, తిరుగులు అలవాటైంది. దొంగతనాలు ఎప్పుడు చేయలేదు కానీ బాగా ఇక డబ్బులు లేవు తాగడానికి. ఏం చేయాలి? ఒకడు ఎక్కాడు. వాడు డబ్బులు లేవు అంటున్నాడు. వాడు తాగుండి డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇవ్వరా బాబు, అసలే డబ్బులు లేవు, నేను తాగలేదు, నువ్వు డబ్బులు ఇచ్చి దిగలేదు. 10 రూపాయలు ఎందుకు నైట్, 4 రూపాయలే అది దాన్ని. అప్పుడప్పుడు అలా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. భయపడతారు, అందుకే ముందు కూర్చోవద్దు. అందుకే చెప్పండి హల్లెలూయా. అడిగి డబ్బులు ఏం చెప్పి ఒక్కటి పెట్టి దోడకు పెట్టేస్తే వాడు అమ్మట అయ్యా డబ్బులు లేవన్నా అన్నాడు. ఇప్పుడు దాకా బిళ్ళప్పుడు ఇచ్చావు కదరా. మరి వాడి దగ్గర ఫోన్ తీసుకున్నాడు. అది అమ్మితే 400 వచ్చింది. ఎంతో బాగానే ఉంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నైట్ పూట బండి వేసుకెళ్ళటం, ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళాలని చెప్పటం, మధ్యలో బండి ఆపటం, 2 వేయటం, డబ్బులు తీసుకోవడం. భలే సంపాదించాం. ఒక రోజులో 3 లక్షలు కాజేసాం. లోపల బయట పేకాటాడి. నా డబ్బులు కాదుగా. తాగే ముందు 1200. అబ్బా ఇల్లు మొహం లేదు. ఇల్లు ఎప్పుడు వదిలిపెట్టేసా. మా అమ్మ హోటల్లో పని పెట్టి 13 ఏళ్ళు దాటి ఇక జిమ్కి వెళ్ళాను. పొరాటా మాస్టర్, టీ మాస్టర్ అయ్యా. అప్పుడే ఇల్లు వదిలిపెట్టా. పొరవలతో రూములో పడుకోవడం, లాడ్జింగ్లో పడుకోవడం, తింటాం. ఇక ఫోన్, మా దగ్గర ఫోన్ ఉండేది కాదు. పోలీసులు కూడా దొరికేవాళ్ళం కదా. నైట్ పూట ఆటో అద్దెకి తీసుకునేవాళ్ళం, పొరవలు ఎక్కించుకునేవాళ్ళం. దూర ప్రాంతం తీసుకెళ్ళాం, నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళటం, కొట్టడం, డబ్బులు తీసుకోవటం. ఇదే పని. బంగారం ఎంత బంగారం, ఎంత డబ్బు. అబ్బా పొదువు లేదు. ఇక తాగటం, తిరగటం, ఎంజాయ్ చేయటం. గోవా, కేరళ, మలపురం, మొత్తం తిరిగాం. ఇక మద్రాసు, చెన్నై, విజయవాడ, ఈ కృష్ణానదిలో కృష్ణలంక గులాబీ తోటలు అయితే ఎన్ని రాత్రులు ఇక్కడ తిరిగామో మాకే తెలియదు. ఐస్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం తిరిగి అంతా చేసి అయిపోయిన తర్వాత నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు దేవుడికి దొరుకుతాం. చిన్నప్పుడు ప్రార్థన చేసిందిగా, దేవుడు కొద్దిగా వదిలిపెట్టాడు, ఆరోగ్యం ఇచ్చి అంతే. ఎమ్మటే మళ్ళీ దేవుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక రోజున బాగా డబ్బులు పరిస్థితి అంతా అయిపోయింది. ఆదినారాయణ గారు కొత్త ఎస్సీ వచ్చి నర్సరాపేటకి ఎటువంటి రాబరీ జరగకుండా చూస్తున్నాడు బాగా. ఇక మాకు ఎక్కడ డబ్బులు లేవు. సరే అంతా అయిపోయింది. డబ్బు బంగారం ఎట్ట వచ్చింది అట్టగా పోయింది. దివాళా అయిపోయాం. ఇక మళ్ళీ ప్రారంభం చేసాం తీయటం. మళ్ళీ అందరం కొట్టడం. ఫస్ట్ టైం వచ్చి ఆటో వేసుకుని మారే తినాలి. ఖాళీ, మహేష్, సీను అంటే నేనే. టాకా హోటల్ సీన్ అంటారు నన్ను నర్సరాపేటలో. కేరళ హోటల్లో సీన్ అంటే కొంచెం అందరికి తెలుస్తుంది అంట. కేరళ హోటల్లో సీన్ అన్నమాట. మొత్తానికి 3 ఆటోలు. మహేష్ గారేమో లోపల పడుకుంటాడు, ఖాళీ గాడేమో ఆటో తోలుతాడు, ఎలీష్ గాడేమో ప్యాసింజర్లకు ఎక్కుతాడు. దాంతో మేడలో కండోసి పలుకుతుడోళ్ళని. నేను కూడా రెడీగా ఉంటాను. లోపల కానీ బయట కానీ డ్రైవింగ్లో కానీ ఉంటాను. నేను మొత్తానికి 3 ఉంటాం. 3 ఉండేసరికి మొత్తానికి అట్లా ఉన్నాం. ఇంకంతా బాగానే ఉంది. ఒక బస్ స్టాండ్ నుంచి వస్తుంది పుట్ట పట్టుకొని, తెల్ల చీర, తెల్ల జాకెట్, 2 గాజులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. ఆ ఒక్క తర్వాత నైట్ 10 అయింది. ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాం. ఎక్కడికి వెళ్ళాలి అంటే, బాబు లింగంకి వెళ్ళాలయ్యా. లింగంకి వెళ్ళాలంటే రామ్మా ఎక్కువ నైట్ పూట మీరు బాడీ తీసుకుంటారు, నేను వేరే సర్వీస్ బస్సుకి వెళ్తాను, లేకపోతే
సర్వీస్ ఆటోకి వెళ్తాను. 10 అయిందమ్మా, లాస్ట్ ఆటోలో కొళ్ళే, మేము సర్వీస్కి తీసుకెళ్తాం రా. సర్వీస్ అయినా బాబు చెప్పండి, మళ్ళీ మీరు అడగడానికి పేజీలు పెడతారు. సర్వీస్ ఎక్కమ్మా అన్నాం. ఎక్కాం. వాడేమో కన్ను కొట్టాడు, ఏరా అన్నాడు. కానీ రా ఇంకంతా ఎక్కాం. వేరే వాడు వచ్చి నేను ఉంటాయి అన్నాడు. వాడు సరే ఎక్కురా బాబు, ఎక్కాం. అంత ఇది తీసుకురా తను దిగిపోయాడు. సరే వెనక మనం వాడు లింగొండకి వెళ్తాను. బాయ్ ఇటు ఎక్కడికి అబ్బాయి, రూట్ బాగాలేదా మీకు తీసుకు 2 లింగొంటలు నేను నర్సరావుపేటలో. చిలకలూరుపేటకి వెళ్ళే దారిలో ఒక లింగొంట ఉంది, ఇంకోటి ఏమో రైల్వే స్టేషన్ దగ్గర ఒక లింగొంట ఉంది. 2 లింగొంటలు ఉన్నాయి. మేము వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ దగ్గర లింగొంట, మేమేమో చిలకలూరుపేట పోయి బైపాస్ వైపు దిప్పాం. ఇటు ఎక్కడికయ్యా, ఇటు దిప్పాటి తీసుకెళ్తాం ఫస్ట్ గేట్ మీదగా అని చెప్పి. సరే కాము కూర్చోండి. ఇక ఆమెను తీసుకొని వెళ్తున్నాం. సుబాబుల తోటలో వచ్చిన దగ్గరికి ఎమ్మటే బండి సుబాబుల తోట వైపు రోడ్డు వైపు దించాడు. కాలవ దించేస్తుంటే దారిలో ఒకటి నేను దిగేసే దారిలో లోపలికి ఎమ్మటే నోరు మూసాడు. ఆమెను పట్టుకుని లోనకి తీసుకున్నాను. నేను ఎలా రక్షణ పొందానో చెప్తున్నాను, అన్నీ చెప్పట్లా. నేను టర్నింగ్ పాయింట్ ఎక్కడో చెప్తున్నాను. లోపలికి తీసుకెళ్ళి నేను రోడ్డు మీద దిగి 2 నిమిషాలు చూడాలి. చూసినప్పుడు ఒక వేలేస్తాను. వేస్తే ఎమ్మటాడు కాముగా వరపడం మోస్తాడు. బాత్రూమ్కి వచ్చి లోనకి వెళ్తుంటే అన్నీ కూడా చూస్తాను. ఏంటన్నా పాత కోసం వెళ్ళినట్టు. అలా నేను రోడ్డు మీద ఉన్నా. రోడ్డు మీద ఉంటే లోనకి తీసుకెళ్ళాడు. ఆమె మూసేసాడు. ఆటోలో కూర్చొని వెనక్కి తిరిగి గాజులు డబ్బులు తీ అన్నాడు. చేతిలో బుట్ట ఉంది. ఆ బుట్ట ఖాళీ బుట్టే మేము ఇంకేదో అనుకున్నాం, అందులో ఏమి లేవు, పొట్టి బుట్టే. సరే మొత్తానికి తీయమ్మ అంటే కాదు, అయ్యా మీ తల్లి లాంటి దాన్ని తీయగా ఏంటి రాదు తీయని చెప్పాడు. చెవులు పట్టుకుంటున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు, పర్సులు చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అక్కడ పెద్ద అలా చేస్తానంటే అయ్యా ఏంటి ఇబ్బంది, అయ్యా అని చెప్పి కేకలేస్తాడు. కేకలేస్తా ఏసయ్యా కాపం. వాడు కొట్టాడు పాపం, దెబ్బ కొట్టినట్టున్నాడు. వాడు ఎమ్మటే ఏసయ్యా కాపాడు. బయట రోడ్డు మీద తిరుగుతున్నాను నేను, ఫుల్ మందులో, అందరం మందులో ఉండి బయట రోడ్డు మీద ఉన్నాను నేను. ఒక్కసారి ఈపి మీద ఎవరో చాచి పెట్టాడు, కొట్టాడు. అడిపి ఒళ్ళంతా జలదరిచి బిగ్ బౌన్స్ వచ్చేసి తాగింది, మొత్తం దిగింది. ఇంకా బాబు ఒక్కసారి నాకు కళ్ళు తెరవబడ్డాయి. ఎవరో కొట్టారా బాబు ఏంటిదని. ఆ మాట తప్ప నాకేమైనా పట్ల ఏసయ్యా కాపాడు. ఒక్కసారి నా 13 ఏటాలో జరిగిన ఎన్ని ఒక్కసారి ఆటో కాడికి వెళ్ళా పరిగెత్తుకున్నా. వెళ్ళి వాడేమో ఇక అమ్మాయి తెగపడుతున్నాడు. వాడే వెనకమాడు గొంతు పట్టుకున్నాడు. పట్టుకొని రే ఆగరా రారా ఈమె వదిలే వేరే వాళ్ళని చూద్దామని చెప్పి పట్టుకొని లాగుతుంది. పట్టుకుని గట్టికి లాగేసేపటికి రాడ్డు ఉంటుంది ఆటోకి, బలంతంగా లాగినాడు. తలకాయ వచ్చి రాడ్డుకి తగిలింది. ఇట్లా పట్టుకొని బయట నన్ను లాగుతావేంట సీనుగా అని చెప్పి దిగి ఆపకుండా ముక్కుల మీద గుద్దుతున్నాడు. రే ఆగరంటే అసలు ఆగకుండా కొడతానే ఉన్నాడు. వాడు దిగొచ్చి ఏంటి కొట్టుకున్నాం, వాడు కూడా కొట్టుకుని ముగ్గురు ఎట్ట కొట్టుకున్నాం అంటే కోడిపుంజులు కొట్టుకుంటే చూసారా, కోడిపుంజులు కొట్టుకొని చచ్చిపోయి రెక్కలు దిగేంత దాకా అట్లా అయిపోయింది పరిస్థితి. అయిపోయి ఎక్కడో హోటల్లో కప్పులు కడుక్కుని వాడిని తీసుకొచ్చి ఇంత వాళ్ళు చేసి మా మీద తిరగబడతావా నువ్వు అని చెప్పి ఇద్దరు కలిసి కూర్చొని నేను వాళ్ళని కొట్టి అంతా చేసి ముళ్ళల్లో పడి అంతా చేసి వాళ్ళిద్దరిగా ఏదో బండి వస్తుంది ఆట వేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత జరుగుతుంటే మాకెందుకు వెళ్ళిపోవాలి కదా, తప్పించబడింది కదా, మేమే కొట్టుకుంటున్నాం కదా, దేవుడు గొడవంతా మా మీదకి తిప్పాడు కదా, ఆమెను కాపాడాడు కదా, అది వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతున్నావా? అక్కడ కొంచెం సోద్యం వస్తుంది, కోపం వచ్చింది. నీ వల్ల ఇదంతా వెళ్ళొచ్చుగా అన్నట్టు ముళ్ళన్నీ కూర్చుకుని బురదలో ఉన్నాడు. నేను అంత చూసా, మొత్తం పగిలిపోయి నిద్ర కారుతుంది. చూస్తే వచ్చి నాన్న మురికి నీళ్లతోనే మొహం కడిగి తప్పురా ఇలా చేయకూడదు, నా మనవాళ్ళంత వయసు లేదురా, మీకు చిన్నపిల్లలు ఏం పనులు రా అయ్యే, తప్పు నాన్న, యేసుప్రభుని నమ్ముకోండి అని ఒక కొత్త నిబంధన నుంచి వెళ్ళిపోయిందండి. ఇంకంతే. అక్కడి నుంచి నేను రూమ్కి వెళ్తే రూమ్లోకి రాని ఇలా ఇంక ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఇంటి మొహం పట్టా. ఇంటికి వెళ్తే అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో, మమ్మీ ఏం చేస్తున్నాం, తమ్ముళ్ళు ఎలా ఉన్నారు, అక్క ఎలా ఉందో, అక్కకి పెళ్ళి అయిపోయింది కూడా. అప్పుడు ఇంటికి వెళ్తే కానీ తేక కాయ బరువు కాదన్నట్టు వచ్చావా నువ్వు చచ్చిపోయి అనుకున్నాను, మళ్ళీ వచ్చావు ఏంటంటే అవతారం గుర్తుపట్ల గుంటుకుంటూ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మళ్ళీ ఆ వైరు మంచం మీద ఒకటి పండుకుంటే చిన్న గుడిసెలో పండుకుంటే తెల్లారికి రాత్రే చికెన్ పాక్స్ తల్లి పోసింది అంటారు కదా, మొత్తం పెద్ద కొండలో ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి, కళ్ళల్లో ఒళ్ళు అంతా వచ్చేసింది. చికెన్ పాక్స్ ఉన్నప్పుడు అంటే చికెన్ పాక్స్ కాదు, చికెన్ గుంజ కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి. మొత్తం మంచంలో గోలాగా అయిపోయాయి. అయిపోతే ఏం అర్థం కాక 13 రోజులు ఆ మంచం మీద ఇళ్లలో పని చేసుకొచ్చి అమ్మ మజ్జిగ అన్నం కలిపి ఓన్లీ మజ్జిగ తాపేసేది. అలా తాపేసిన తర్వాత అలా తీసుకుని ఆ మజ్జిగ తీసుకుని 11 రోజులు 13 రోజులు ఆ దీక్షలో ఉంటే యాపాకులు వేసి కళ్ళు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి పెట్టి చేసి ఆ పసరవన్నలు మిగిల్చి 13 రోజులు స్నానం చేయించి 13 రోజుల దాకా కొట్టిన దెబ్బలు, ఆ సీము మూతంతా వాసిపోయి దుర్వాసన, నా జీవితం నాదే కాదు. ఇక
ఎంత భయంకరమైన బాధ అంటే అంత వేదన. ఇక ఆ వేదనలో నుంచి ఇంకా నేను లేచి 13వ రోజు నీళ్లు పోసుకొని ఇక్కడే మనకి కాకాణి తోట ఉంటుంది దగ్గరలోనే. కాకాణి తోట నెలలో మొదటి సోమవారం బాగా జరిగింది అక్కడికి వచ్చారు. ఆ 11 రోజులు 13 రోజులు చుట్టుపక్కల వాక్యాలు నాకు వినపడతానే, ప్రార్థన నాకు వినపడతానే ఉంది, ఎవరో నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి అది దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి కాడికి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజులు లెగిసి వెళ్తే కాకాణి తోటకి పొద్దున్నే లెగిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆరాధన చూసుకొని బాగా అలసిపోయి 11 రోజులు ఏం తినక వచ్చి మజ్జిగే చప్పిడి మజ్జిగే కాబట్టి నీరసం వచ్చి ఆ బల్ల దగ్గర పిల్లలు కనుక్కొని పడుకున్న తర్వాత ఆ పొలదంతా నా మీద నడిచే దారి అది నేను చూసుకోవాలి. నీరసం వచ్చి అక్కడ పడుకున్నా. పొద్దున్నే 9 దిగాక సాయంత్రం 4 గంటలకు మెలుపు వచ్చింది. 4 గంటలకు మెలుపు వచ్చి లెగిస్తే నా పక్కన అందరూ అడుక్కునేవాడు. చేతులు లేనోడు, కుష్టోడు, 2 చేతులు అందరూ ఉన్నారు. వాళ్ళలో నేను ఒక. అక్కడ అందరికి డబ్బులు వేసినట్టు నాకు కూడా డబ్బులు వేస్తారు. లేచేపటికి అన్ని చిల్లర ఉన్నాయి అక్కడ. లేచి నాకు ఒక డబ్బులు వేస్తున్నాను. అడుక్కునేవాడు కాదన్నా బాబు, ఏంటి డబ్బులు వేస్తున్నావు? నేను తాగేదేంటి, నేను తిరిగేదేంటి? ఎన్ని డబ్బులు లక్షల్లో పోగొట్టే గంటకే. ఇప్పుడు నేను నాకు చిల్లర వేస్తున్నావు, అడుక్కునేవాడు కాదు అని అంటే నా పరిస్థితి చూసుకుంటా బురదంతా పడి ఈ తల్లి పోసి ఒళ్ళంతా పుళ్ళతో ఉండి ఆ ముళ్ళు గుచ్చుకున్నాయన్నీ ఇలా ఒళ్ళంతా మూతంతా పగిలిపోయి కొట్టుకొని అంత ఇదిగా ఉంది. అది చూసి నా పడుకున్నా, ఏంటి నేను వీళ్ళకంటే దారుణంగా ఉన్నాను ఏంటి ప్రభు అని ఇక బాధపడిపోయి లేచి ఆ ఓపిక లేకుండా అక్కడ లేచి బస్సు ఎక్కుతున్నాను. బస్సు ఎక్కడానికి వచ్చాను 4ంటికి. మాకెళ్ళు అన్నాడు. ఏంటి బస్సు ఎక్కలేదు అంటే నేను కూర్చోడు అనుకున్నాడు. మొహం అంతా చూసి ఈ బురద పడిన చొక్కాను చూసి కూర్చోడు అనుకున్నాడు. ఎక్కడ ఇట్లా బస్సు అంత ఏడుపు అంటే ఏంటి ప్రభుత్వం బస్సు ఎక్కనట్లేదు, వాళ్ళని అడుక్కునే వాళ్ళగా చూస్తున్నారు, ఇంకేం బస్సు ఎక్కనట్లేదు ఏంటి అని చొక్కా ఇడిచి అక్కడ గజ ఉణుకుతూ ఆ బోరింగ్ పంపు ఒకటి ఉంటుంది కొత్తగా వేశారు అప్పుడే. ఆ బోరింగ్ పంపు కింద చొక్కా ఉతుక్కొని ముళ్ళ దగ్గర ఆరబెట్టుకొని కాసేపు ఉండి మొత్తం తుడుచుకొని మళ్ళీ ఆ చొక్కా వేసుకొని చివరి 6 గంటల బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత దేవుడి పిలుపు అందుకొని దేవుడు నాతో మాట్లాడి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాను. అడుక్కునేవాడిని కాదు, నేను ఇది కాదు అది కాదని ప్రార్థన చేసుకుంటా దేవుడి దగ్గర ఏసు రక్తం బాటిల్ తీసుకెళ్ళి తలకు రాసుకొని ఒంటికి రాసుకొని పడుకుంటే పోలీసులు వచ్చారు. 2 దొంగలు ఈ కేసు మొత్తం నా మీద పెట్టారు. వాడేశారు, జొన్నగడ్డల గుళ్ళో దొంగతనం వాడే అని చెప్పి ఇక తీసుకెళ్ళి కాళ్ళు చేతులు అన్నీ అరికాళ్ళు పలగొట్టేశారు. కిటికీలో కర్ర దూచి కిటికీ కట్టి ఇద్దరు అటొకరు కూర్చొని సరదాగా పలగొట్టారు కుర్చీలు వేసుకొని. అరికాళ్ళన్నీ పగిలిపోతే జొన్నగడ్డ గుళ్ళోకి తీసుకెళ్ళి అడుగులు పడ్డాయి. తెల్లారితే వార్షికోత్సవం అంట గుడిది. ఆ నైట్ డబ్బులు అందరూ మాట్లాడి పెట్టుకున్నారంట. తాళాలు తీసుకుని ఆ డబ్బులు పోయాయి. ఆ అడుగులన్నీ అట్లా కొన్ని గుడి కడిగారు. ఆ అడుగుల్లో తీసుకెళ్ళి నా చేత అడుగులు వేయించారు. అడుగులు మొత్తం పలగొట్టారు. అడుగులు ఎట్లా పడితే అయ్యో అమ్మో అనుకుంటే వెళ్ళారు. అడుగులు నేర్పిస్తే అడుగులు నాయి కాదు, అడుగులు ఈడు కాదు సార్, అదే పెద్ద పదం. వాళ్ళు పలగొట్టి ఇంకొంచెం ఎక్కువైంది, మనం కొట్టి ఎక్కువైంది కాదు, ఈడి అడుగులు అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టారు. అట్లా ఎంత కొట్టారంటే ఆ బాధ అక్కడే కాదు, అక్కడే పాసపోసే వాళ్ళు ఆ జైల్లోనే వేసింది అంతా చెప్పదగింది కాదు. ఆ రోతలో ఉన్నప్పుడు ఒకసారి కొట్టి పక్కన పడేసినప్పుడు అప్పుడు ఎవరో వచ్చి కల్లో మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నారంటే ఎంత దెబ్బలు తినడానికి కారణం ఏంటో తెలుసా అని అడిగారు. కారణం ఏముంది? నేను చేసిన పాప, నేను చేసిన తప్పులు, ఎంతమందిని కొట్టాను, ఎంతమందిని దోసుకున్నాను, ఎంతమంది బాధపడ్డారు. ఇప్పుడు నాకు ఈ తగలటం పెద్ద విషయమే కాదు. నాకు ఇవన్నీ తగిన వాడిని అడుగు ఇంకా కొట్టనే కొచ్చ కూడా పోస్తున్నారు, నాకేం బాధ లేదు. కానీ ఆ కళ్ళలో నాకంటే ఎక్కువగా దెబ్బలు తిన్న ఒక అతను ఉన్నాడు. ఏ కేసు మీద దొరికాడేనా, ఏ కేసు మీద తిన్న కొట్టే పళ్ళల్లాడిపోతాడు. ఏం చిట్ట కొట్టావు, ఎవరయ్యాను అని చెప్తుంటే ఆయన అంటున్నాడు, ఇవన్నీ కొట్టింది నిన్ను బట్టి. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నన్ను బట్టి కొట్టారా? నన్ను బట్టి నేను ఎందుకు కొడతాను? నీ కాడ ఏం తీసుకున్నా అని చెప్పు. ఏ బంగారం తీసుకున్నా, ఏ ఫోన్ తీసుకున్నా నీ దగ్గర? నువ్వు నన్ను కూడా కేసులో ఇరికిచ్చావా అంటే లేదు, నీ గురించే నన్ను కొట్టారు. నా గురించి నిన్ను కొట్టడం ఏంటి? ఎవరు నువ్వు అంటే, ఇదిగో నా గురించి నిన్ను గురించి ఎట్ట కొట్టారు చూడని చెప్పి ఒక చేయి చూపించారు. ఆ చేయి చూపించేటప్పుడు ఆ చేయిలో ఒక్క గాయం కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. అది చూశాను. అది చూసిన తర్వాత అయ్యో నువ్వు ఏసయ్యవు కాదు, ఏసైకే కదా సినివేశారు, ఏసైకే కదా మేకులు కొట్టారు, నన్ను కోసం కొట్టారంటారేంటి, నా కోసం కొట్టారంటారేంటి, నేను చేయాలా, నీ దగ్గర లాక్కోలా
అంటే లేదు లేదు, వాళ్ళకి చేసినవన్నీ నువ్వు నాకు చేసినట్టే, వాళ్ళని కొడితే నువ్వు నన్ను కొట్టినట్టే, ఇదిగో కొట్టింది నన్ను చూడు ఎన్ని గాయాలు అన్నాడు. ఇక అప్పుడు ఏడవటం మొదలు పెట్టా జైల్లో గట్టిగా, యేసయ్యా యేసయ్యా అని ఏడుస్తుంటే ఎస్ఐ గారు నైట్ డ్యూటీ ఆయన వచ్చి ఏంటో వీడు గోళ అన్నాడు. ఈడేమో యేసుప్రభు భక్తుల్లాగా ఉన్నాడంటే వచ్చి బూటు కాలుతో అట్లాగే తల్లి వెళ్ళిపోరా సీనుగాడు నువ్వే కదరా, ఏంటి కొత్త యాసం ఏంటని చెప్పని బూటు కాలుతో అంటున్నాడు. లేదు సార్ యేసయ్యని చూశాడు, ఆయన కనపడ్డాడు సార్ అన్న. ఏంట్రా కనపడేది నీ కొత్త డ్రామాలు అని చెప్పి ఆయన మళ్ళీ కొట్టాడు. అలాగే ఉంటే ఏసయ్యని అంటే నేను పంపించేయండి అడుగులు ఇది కాదుగా కేరళ వాటర్లో ఓనర్ పిలిపించాడు. ఆయన పేరు పుణ్యాక, ఆ కేరళ వాటర్. ఆయన వచ్చి సంతకం పెడితే అప్పుడు రిలీజ్ చేశారు. నన్ను గట్టిగా స్తోత్రం చెప్పు. ఆ తర్వాత బయటకు వచ్చి తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఉంటే అన్న ఒక్క టీ ఇప్పిస్తావని అడిగాడు. ఎంత ఎట్లా అయిపోయావు, ఏ అమ్మాయి కోసం ఎట్లా అయిపోయావు, ఏంటి ఎట్లా అయిపోయావు, ఎంత బాడీ ఎంత ఒళ్ళు ఎంత శౌర్యం నీది ఎట్లా అయిపోయావు ఏంట్రా అన్నాడు. అన్న ఏ ఒక్క టీ ఇప్పించాడు, తాగి చాందోళైందన్న ఒక్క టీ ఇప్పించాడు. ఆ టీ తాగి ఆ టీ అన్న నువ్వు నాకు టీ ఇప్పించినందుకు ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడతాను అన్న. చెప్పరా అన్న. అన్న నేను జైల్లో పడ్డప్పుడు జైలు నన్ను కొట్టినప్పుడు నాకు కళ వచ్చిందన్న. ఆ కళలు నన్ను బాగా కొట్టారన్న. కాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో అలాంటిది అంతకంటే బాగా కొట్టారన్న. ఆయన వచ్చి నాకు ఒక ఆయన చేయి చూపించాడన్న. ఆ చేయిలో ఒక గాయం కనపడిందన్న. ఆయన యేసు ప్రభు అన్న. వాడు వరే టీ ఇప్పించాడు కదా అని చెప్పి ఏది పడితే అది చెప్పాను. నువ్వు ఇంకా ఆపేసి టీ ఇప్పించాడుగా తాగి వెళ్ళిపోయి యేసు ప్రభు గురించి నా దగ్గర చెప్పొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యేసు ప్రభు గురించి చెప్పటం ఈ యొక్క గాడిద మొదలుపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆ తర్వాత నేను మారి బాప్తీసం తీసుకొని పిలుపు అందుకొని అదిగో మీ అయ్యగారితో పాటు 2014లో ఐపీసీలో ట్రైనింగ్ చేయటం ప్రభు కృపణిచ్చాడు. అక్షరం ఒక్క చదువు రాపోయినా ఈరోజు ఒక మంచి 2 మందిరాలు కట్టారు. 2 సంఘాలు ఉన్నాయి, గురువాయపాలెం ఒకటి సుబ్బాయపాలెం ఒకటి. చక్కగా 2 మందిరాలు ఆరాధన చూసుకుంటూ ఇదిగో నా తమ్ముళ్ళు చక్కగా ఒక 10 మంది టీం ఉన్నారు. వాళ్ళందరూ మంచి స్వార్థికులు గాయకులు అందరు యవనస్తులే. వాళ్ళందరూ తీసుకొని చక్కగా అనేక మన ప్రాంతాలకి సువార్తలకు వెళ్ళి చక్కగా సువార్త చేస్తూ ఇదిగో మీ మధ్యలో యేసు ప్రభు దాసుడిగా నేను నిలబడ్డాను. హల్లెలూయా. చాలా గొప్ప దేవుడు అండి. నా జీవితాన్ని నా రోత పాత జీవితాన్ని అన్ని తొలగించి ఈ రోజున ఆయన సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మదగిన వాడు. ఆయనను నమ్మినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము కూడా తొట్టిల్లు పోవడానికి అవకాశము లేదు. ఆ రోజు నమ్మారు. మా కాలనీ తల్లిగారికి తెలుసు ఎంత స్లమ్ ఏరియానో. అదంతా అక్కడ అంత స్లమ్ ఏరియా. ఆ నర్సరావుపేటలో అమ్మగారికి తెలుసు. ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది. అంతకుముందు రోడ్లు లేవు, చిన్న చిన్న గుడిసెలు, స్లమ్ ఏరియా. రైల్వే గేట్ పక్కనే ఉంటుంది. మీ స్టీఫెన్ అయ్య గారు కూడా వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉంటూ చక్కగా ఇప్పుడంతా ఏరియా అంతా డెవలప్ అయింది, బాగుంది. చక్కగా 2-3 గిజ్జీలు పడ్డాయి అటు ఇటు, మొత్తం డెవలప్ అయింది. అక్కడ ఉండి ప్రభు సేవ చేస్తున్నాను. నా కోసం, నా పరిచర్య కోసం, నా బిడ్డల కోసం, నా టీం కోసం ప్రార్థించేయండి. దేవుడి సాక్ష్యమును దీవించును గాక. గట్టిగా చెప్పండి. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. సమయం అయిపోయింది. కొన్ని మాటలు స్టీఫెన్ గారు ఉన్న దగ్గర వాక్యం చెప్పేంత సామర్థ్యత మాకు లేదు. అయినా కానీ కొంచెం తెగించి మాట్లాడుతున్నాను. రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది కోటలనా, వేలాది కోటలనా, వేలాది కోటలనా, వేలాది కోటలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఈరోజు దైవ సేవకులు 21 రోజులు ప్రార్థన ముగించుకొని 6వ వార్షికోత్సవంగా ఇక్కడ ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు కనుక
ఆ రెండు ఉద్దేశించి కొన్ని మాటలు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. సరిపోతుంది. చిన్న ప్రార్థన. ప్రేమ పూర్ణుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగం మీద, స్థలం మీద మేము ఈ వారం మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ దైవికమైన స్వరముతో నాతో మాతో మాట్లాడి మా ప్రాణాత్మ దేహాలను దెబ్బలు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ చదవబడ్డ లేఖన భాగాన్ని మనం పరిశోధన చేద్దాం. దావీదు గారు చేస్తున్న ప్రార్థన. ఆయన ఏమంటున్నాడంటే, నీ దాసుడునైనా నేను నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము అన్నాడు. ఈ రోజున 6 సంవత్సరాలు సేవకుడు ఇక్కడ సేవని ప్రారంభించి 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు సంవత్సరం అనుభవం కలిగిన మీరున్నారు. 6 సంవత్సరాల అనుభవం కలిగిన సేవకుడు, వారిని ప్రేమించిన కుటుంబస్తులు, వారికి తోడుగా ఉంటున్న మీరు కూడా ఇక్కడ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఏంటంటే, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. అయితే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించుము అంటున్నాడు. ఈ ఆశీర్వాదంలో నుంచి కొన్ని మాటలు ఈ రోజున మీతో మాట్లాడాలని కోరుకుంటున్నా. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? లేదా ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటి? ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారు? లేదా ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారు? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేవారు ఎలా ఉంటారు? ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కనుక ఒక్క పాయింట్ చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నిజమైన ఆశీర్వాదం ఏమిటి? నిజమైన ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను, ఇదిగో భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాను, ప్రతిష్టత కలిగిన వారిని ఆశీర్వదిస్తాను, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలని మంచిదే. మరి నిజమైన ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటి? నిజంగా ఆస్వాదించబడ్డావు అంటానికి సూచన ఏంటి? నిజంగా నేను ఆస్వాదించబడ్డానో లేదో పరిశోధన చేసుకునే దినాన్ని ఏర్పరచబడిన వారు సైతమే తొట్టిల్లిపోతున్న కాలం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన దేవుని సంఘం, నిజమైన ఆశీర్వాదం నీ కుటుంబంలో, నీ బిడ్డల దగ్గర, లేదంటే నీ సంఘంలో, లేదా నువ్వు వెళ్తున్న ప్రాంతంలో, నువ్వు చేస్తున్న పనిలో, లేదా నీ ఉద్యోగంలో, నీ మార్గాల్లో నీకు నిజమైన ఆశీర్వాదం కలుగుతుందో లేదో నువ్వు పరిశోధించుకోవాలి. కొంతమందికి ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉండదు. కొంతమందికి ఆశీర్వాదం, ఆరోగ్యం ఉంటుంది, గర్భఫలాలు ఉండవు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఒక వాక్యాన్ని చూపిస్తాను, తీయండి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్రహాముడు దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? అప్పుడు దాకా ఆయనకి పిల్లలు లేరు. 100 సంవత్సరాలకి దేవుడు ఆయన గర్భఫలాన్ని ఇచ్చాడు. అబ్రహాంకి 300 మంది 18 మంది పనివారు ఉన్నారు. వాళ్ళలో 2 మెయిన్ కేటగిరీలో ఉన్నారు. ఒక అతని పేరు ఎలియాజర్, ఇంకొక అతని పేరు కొన్ని. వీళ్ళిద్దరూ ఆ ప్రధాన ఆ ఇంట్లో పనివారిగా ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది? ఇప్పుడు 320 మంది. ఈ 320 మంది పనివాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిచ్చారు ఈ పని వాళ్ళని? అబ్రహాం ఎలా సంపాదించాడు? అబ్రహాం మాట ఛాయ చూచే తప్పకుండా చేసే అంత విశ్వాసం వాళ్ళకి ఎక్కడది? అబ్రహాము కొడుకైన ఇస్సాకు పెళ్లి సంబంధం చూడటానికి బయలుదేరింది ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు బయలుదేరినప్పుడు ఈ 318 మంది పనివారిని లీడ్ చేస్తుంది ఎవరు? కొన్ని. ఆ తర్వాత భార్యాభర్తలుగా ఉన్నవారు ఎవరు? శారా, అబ్రహాము. ఇంట్లో పనివారిగా ఉంది ఎవరు? హాగరు. అప్పటికే వెళ్ళిపోయింది. ఇక మీకు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే నిజమైన ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో దేవుడు ఇచ్చాడు. అది వివాహంలో కాదు, గర్భఫలములో కాదు, లేదా దాసిలో కాదు, లేదా పనివారిలో కాదు.
అన్ని విషయాల్లో దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ 6వ వార్షికోత్సవంలో దేవుడు అన్ని విషయాల్లో ఈ గాజా ప్రాంతంలో స్టీఫెన్ గారు చేస్తున్న పరిచర్యని దేవుడు ఇది మొదలుకొని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడును గాక. మంచి బిడ్డలను దేవుడు ఏర్పాటు చేయను గాక. దేవుడిచ్చేది అన్ని విషయాల్లో ఆశీర్వాదం. దాంట్లో ఒక్క మాట చెప్తాను. అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అవటానికి దేవుడి దగ్గర ఏ విశ్వాసాన్ని కనపరిచాడు? ఏమా? గొప్ప విశ్వాసాన్ని, ఇంకా స్థిర విశ్వాసాన్ని, ఇంకా మిండైన విశ్వాసాన్ని, ఇంకా అయితే మీరు ఎప్పుడు వినని సంగతులు, బైబిల్లో లేని సంగతులు బోధిస్తున్నా అనుకోకుండా వినండి. కొన్ని విషయాలు చెప్తారు. అబ్రహాం విశ్వాసులకి తండ్రి ఎలా అయ్యాడు? అబ్రహాము పుట్టింది తెరాకు. తెరావు పనిచేసేది నిమ్రోదు దగ్గర. నిమ్రోదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు నిమ్రోదు దగ్గర తెరాహు ఒక సైన్యాధిపతిగా పనిచేసేవాడు. తెరాహుకు పిల్లలు లేకపోతే తెరాహు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టిన సంధిలోనే 1 నెల తేడాలోనే ఈ తెరాహు అబ్రహాం పుడతాడు. అబ్రహాం పుట్టినప్పుడు నిమ్రోదు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని విందుకు పిలుస్తాడు. విందు పిలిచినప్పుడు పెద్ద విందు చేస్తాడు. ఆ విందులో అందరూ భోజనం చేసి దీవిద్దామని చెప్పి చేతులు ఎత్తుతారు. తెరాహును ఆశీర్వదిద్దాం అబ్రహామును బట్టి. అప్పుడు చూసినప్పుడు ఆకాశంలో ఎంత నక్షత్రాలు పడతాయి. విచిత్రమైన నక్షత్రాలు అన్నీ పుట్టినప్పుడు నక్షత్ర శాస్త్రాన్ని వెలిగిన వారందరూ కూడా ఈ అబ్రహాము ఎట్టివాడు అవుతాడు అని చెప్పి ఆ తెరాహుకు చెప్తారు. బాబు, మీరు పుట్టిన కొడుకు సామాన్యుడు కాదు, ఈయన గొప్పవాడు అవుతాడని చెప్పి ఆ తెరాహుతో చెప్పినప్పుడు తెరాహు మనసులో దాచుకొని భయపడతాడు. ఈ సంగతిలో నిమ్రోదికి చెప్పకండి అని. ఎమ్మట ఆ రాత్రి నిమ్రోదికి ఒక కళ వస్తుంది. ఏం కళ వస్తుందంటే ఆ కళలో ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి పుట్టి ప్రబలమయ్యి ఈయన సామ్రాజ్యాన్ని, ఈయన కడుతున్న బాబేలు గోపురాన్ని మొత్తాన్ని తారుమారు చేసుకొని వెళ్ళిపోతాడు అనే ఒక కళగంటాడు. ఆ కళగనేసి ఎంతో భయపడిపోతూ ఉంటాడు. ఎమ్మట శాస్త్రజ్ఞులు అందరూ వస్తారు. వాళ్ళందరూ శకుడు గాను మంత్రగాళ్ళు అందరూ పిలిపించి ఆయనకు వచ్చిన కళ చెప్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకు వచ్చిన కళ చెప్తాడు. కళ చెప్పినప్పుడు ఆ కళభావం వీళ్ళందరూ చెప్తున్నప్పుడు ఈయనకు వచ్చిన కళభావం, వీరు చూసిన అబ్రహాము కుమారుడై తెరాహు కుమారుడైన అబ్రహాము జననం ఎన్నింటి కంపారిజన్ ఒకేలాగా ఉంటుంది. అప్పుడు నిమ్రోదికి దేవుడు సంగతి దాచలేదని ఎమ్మట నిమ్రోదు జరిగింది చెప్తాడు. బాబు, జరిగింది ఇది. తెరాహు అనే సైన్యాధిపతి కొడుకు పుట్టాడు. ఆయన ఇంటికి ఎందుకు వెళ్తే మాకు జరిగిన విషయం ఇది, అక్కడ మేము ఇవన్నీ చూసామని చెప్పి చెప్తారు. అయితే తెరాహును పిలిపించాడు. మన సైన్యాధిపతి కదా, మాట్లాడి ఇచ్చేద్దాం. ఆ రోజుల్లో ఉన్న జనాభా సరిగ్గా 6 లక్షల మంది. ఎంతమంది? ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే ధ్యేయం, బాబేలు గోపురం కట్టాలి. అందులో ఉన్నవాడే ఈ తెరాహు. ఆ తెరాహును పిలిపిస్తారు. ఎమ్మటే పిలిపిస్తే నీ కొడుకు పుట్టాడంటే పుట్టాడండి. మహాజ్ఞాని అంటగా, నక్షత్రాలు కూటమి కదిలిందంటగా, అవునండి. శాస్త్రాలు అందరూ చూశారంటగా, అవునండి. అయితే నాకు కూడా కావచ్చు, నా కలభావం ఏంటో చెప్పు అన్నాడు. ఇది రాజ్యం అబ్రహాం వైపు తిప్పబడుతుంది, దానికి సాదృశ్యం ఇదేనండి అన్నాడు. అయితే నీ కొడుకుని బలి ఇచ్చేద్దాం ఏమంటాడు? నీ కొడుకుని బలి ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసేయండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. పోయి నీ కొడుకుని దాపో. మన రాజ్యం కన్నా, మన ఒకటే మాట బాబేలు గోపురం ధ్యేయం కన్నా నా కొడుకేం ఎక్కువ కాదు, బాబేలు గోపురమే కడదామని చెప్పి అబ్రహామును బలిస్తాడు. ఇంటికి వెళ్ళే లోపు శారమ్మ ఉంటుంది. శారమ్మను బాధ పట్టలేక, శారమ్మ కాదు క్షమించాలి, అబ్రహాము తెరాహు భార్య, వాళ్ళ భార్యని బాధ పెట్టలేక రెండో కుమారుడు ఉన్నాడు, 2 నెలల క్రితం పుట్టినతను, అతను తీసుకొస్తాడు. నిమ్రోదు నమ్ముతాడు, నక్షత్ర శాస్త్రజ్ఞులు అందరూ నమ్ముతారు. ఆ కొడుకుని తీసుకొని ఆ ఇటుకలు కాల్చే కొలిమిలో మంట ఎక్కువగా పెట్టేసి 2 ముక్కలు చేసి అందులో వేసి కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత అబ్రహాముని తన పనివాడికి ఇచ్చేసేసి తెరాహు పంపించేసాడు. గృహలోకి పంపిస్తాడు. ఆ గృహలోకి వెళ్ళి అబ్రహాంకి 15 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆ గృహలోనే పెంచుతారు. ఎవరిని? ఆ చనిపోయిన కొడుకు దాసిని, ఆ దాసికి వారసుడిగా పుట్టిన అబ్రహామునిచ్చి ఇద్దరిని పంపించేస్తారు. ఉంచుకున్న అమ్మాయి నా కొడుకు, ఇద్దరు వెళ్ళిపోయి ఆ గృహలో ఉంటారు. ఆ గృహలో ఉన్న తర్వాత జాగ్రత్తగా వినండి, ఆ గృహలో నుంచి 15 ఏళ్ల తర్వాత నిమ్రోదు ఒక పెద్ద ఫంక్షన్ చేసి 2వ స్టేరు 3వ స్టేరు బాబేలు గోపురం అప్పటికే లభిస్తుంది. దానికి సంబంధించి ఒక విందు చేస్తాడు. వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు అంటే, ఒక ఇటుకరాయి కింద పడితే 2 రోజులు ఏడ్చేవాడు. ఒక ఇటుకరాయి కింద పడి పగిలిపోతే 2 రోజులు ఏడ్చేవాళ్ళు. అది కట్టేటప్పుడు పైనుంచి మనుషులు పడితే కనీసం వాళ్ళ కోసం 1 గంట కూడా టైం వెచ్చించేవాళ్ళు కాదు.
బాబేలు గోపురం కట్టడానికి దేవుడు తారుమారు చేయడానికి అంత చరిత్ర జరిగింది, మీకు అర్థం అవ్వటానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి పనిలో నిమిత్తమై అందరూ చేస్తుంటే 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అందరిని పిలిపించండి అన్నప్పుడు ఆ గుహలో ఉన్న అబ్రహాము అప్పుడే బయటకు వస్తాడు. ఆ గుహలో నుంచి బయటకు వచ్చిన అబ్రహాంకి రాత్రికి పగలకి తేడా తెలియదు, సూర్యుడికి చంద్రుడికి తేడా తెలియదు. బయటకు వచ్చిన అబ్రహాముతో అప్పుడు మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాల్ని లెక్కించుము. ఆకాశం ఇలా ఉంటుందా? నక్షత్రాలు ఇలా ఉంటాయా? నేను ఎవరినో తెలుసా? ఆకాశాన్ని భూమిని కలగజేసిన వాడిని నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ గుహలో ఉండి రాత్రికి పగలకి తేడా తెలియకుండా 15 సంవత్సరాలు పెరిగిన అబ్రహాము బయటికి వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధించడం, వాళ్ళ తెరాహు, వాళ్ళ నాన్న నహూరు చేసే బొమ్మలు, విగ్రహాలు, గృహదేవతలు, బాబేలు గోపురం దగ్గర చేసే విషయాలన్నింటిని కాదని ఖండించేసి అన్నింటికి తిరుగుబాటు చేసి వాడికి ఆది తీపించి వాడికి తింటలేదని పగలగొట్టి మొత్తం చేసేసి ఇది కాదని చెప్పి తిరుగుబాటు చేసి నిమ్రోద్తోనే వాదిస్తాడు. నిమ్రోద్తో వాదించేసరికి అబ్రహామును కూడా యజ్ఞంలో వేసిండి, నీ కొడుకుని ఎట్ట చేయలేదు, అంతా తారుమారైపు వెళ్ళిపోతుంటే పెళ్ళేటు దగ్గర అంతా జరిగిపోయిన తర్వాత చాలా స్టోరీ జరిగిపోతుంది. ఆ తర్వాత తీసుకొచ్చి అబ్రహాంకి 100 సంవత్సరాలు అవుతుంది, అందరూ వెళ్ళిపోతారు. ఆ నిమ్రోద్ దగ్గరికి వెళ్ళి ఈయన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన రాజ్యం అంతా వెళ్ళిపోతే నిమ్రోద్తో పాటు ఉన్న అబ్రహాము జ్ఞానాన్ని చూసి, అబ్రహాం యొక్క వివేచన చూసి ఆ నిమ్రోదు ఈయనకి 320 మంది పనివాళ్ళు అబ్రహాముని వెంబడిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్లా వచ్చారు అబ్రహాంకి పనివాళ్ళు, 318 మంది పనివాళ్ళు. వాళ్ళు యుద్ధం చేసి జయిస్తేనో లేదా ఎక్కడి నుంచి తీసుకొని వస్తేనో వాళ్ళ బాబేలు గోపురం దగ్గర పని. అసలు అది ఎక్కడ జరిగింది అంటే కనుక అబ్రహామును కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు అబ్రహాము కాలిపోలేదు. మనందరికీ దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు కదా, దావీదు గారు అంటాడు, అగ్నిలో నేను పడినను జ్వాలను నన్ను కాల్చజాలవు. ఇవన్నీ మనందరేమో శద్రకు మేషక అబేద్నెగో వాళ్ళు కూడా అద్భుతం చేశారు, కాదంటలేదు. దానికంటే ముందుగానే అబ్రహాము అగ్నిగుండాన్ని జయించాడు. హల్లెలూయా. అందుకని దేవుడు వాళ్ళందరికీ 318 మంది దేవుడు నీతో ఉన్నాడు, విగ్రహాన్ని ఖండిస్తున్నావు, అన్ని చేస్తున్నావు అని చెప్పి బాబేలు గోపురాన్ని కట్టి ఒక 320 మంది, వాళ్ళలో 2 నాయకులు, ఒకటి ఎలియాజరు, రెండోది ఒన్ని, వీళ్ళిద్దరు కలిసి అబ్రహాముని వెంబడిస్తారు. ఆ 320 మందిని వెంబడించిన తర్వాత ఒక ప్రాంతంలోకి వెళ్ళి భాష తారుమారైతే బాబేలు పడిపోద్ది. ఇదంతా జరిగిపోయింది. ఇవన్నీ చెప్పడానికి గల నా ఉద్దేశం ఏంటంటే, మనకి నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎంచబడ్డాడు. ఆయన విశ్వాసం గొప్పది, ఆయన విశ్వాసం స్థిరమైనది, ఆయన విశ్వాసం అచంచలమైన విశ్వాసం, అమరత్వాన్ని చూసిన విశ్వాసం, మరణాన్ని జయించిన విశ్వాసం. ఆ తర్వాత కట్ చేస్తే 100 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తాడని అబ్రహాం గ్రహించాల. అబ్రహాము జీవితంలో అపాయకరమైన సంఖ్య ఎంతో తెలుసా? 16 అనే సంఖ్య అబ్రహాము జీవితంలో చాలా అపాయకరమైనది. దీని గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తా, ప్రభు చిత్తమైతే. ఇక నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, 100 సంవత్సరాల తర్వాత మోరియా పర్వతం మీద కొడుకైన ఇస్సాకును బలియమంటాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నీవు చిన్నప్పుడు ఒక కొడుకు కొలిమిలో బాబేలు గోపురం దగ్గర బలయ్యాడు, అతనికి బదులుగా ఇప్పుడు నీ కొడుకుని ఇవ్వాలి. నో తీసుకో. అందుకే అబ్రహాం మాట కూడా దాయలేదట. అబ్రహాం కంటే శారా 10 సంవత్సరాలు చిన్నది. అబ్రహాం జీవితంలో జరిగిన చరిత్ర ఏది కూడా శారాకి తెలియదు. 10 సంవత్సరాల చరిత్ర. అందుకని శారాకి చెప్పకుండా తీసుకొని వెళ్ళి మోయా పర్వతం మీద ఫలిస్తున్నప్పుడు కొడుకు అంటాడు, ఆయన కట్టెలు ఉన్నాయి, పశువు ఉంది, నిప్పు ఉంది, పశువు లేదు, ఆ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పశువు ఏది నాన్న అంటే, యెహోవా ఈయనే, యెహోవా చూసుకుంటాడని చెప్పి కొండ ఎక్కుతాడు. అవి కట్టేసేదాకా ఆయన విశ్వాసం ఏంటంటే, ఆ రోజు అగ్నిగుండంలో నుంచి నన్ను తప్పించావు, ఆ రోజు అగ్నిగుండంలో కొడుకు బలయ్యాడు, ఈ రోజు నా కొడుకు బలైపోయినా పర్లేదు, అగ్నిగుండంలో నన్ను ఎలాగైతే కాపాడావో నా కొడుకును కూడా ఈ బలిపీఠ మీద నేను కాల్ చేసినా అలాగే నా కొడుకు మిగులుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత విశ్వాసంతో అబ్రహాం వెనకాడకుండా కత్తినెత్తి నరకటానికి వస్తే కాపు ఇక బలి కాదు, అదిగో పొదలో ఉన్న పొట్టెను నువ్వు బలిచ్చేసి అంటాడు, బలిస్తాడు, ఇక అంత అయిపోద్ది. అలా విశ్వాసులకు అబ్రహాము తండ్రి అయ్యారు. ఇప్పుడు మనము నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు చదవండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసులకు నిజమైన ఆశీర్వాదం అంటే ఇప్పుడు చెప్తున్నాను.
కాబట్టి విశ్వాస సంబంధులే అదిగోండి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, యేసు ప్రభువుని కొలుస్తున్నామండి, యేసు ప్రభు అంటే మాకు ఇష్టమండి, యేసు ప్రభు కోసం ఎంతైనా చేస్తామండి, యేసు ప్రభు కోసం మా కుటుంబాలు, మా స్థలాలు, మా పొలాలు ఇచ్చేస్తామండి. వాటిలో ఆశీర్వాదం లేదు, అవి ఇవ్వాలి, అందులో సందేహమే లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసునికి ఎలాగ తండ్రి అయ్యాడో మనము కూడా విశ్వాస సంబంధమైన వారి అయితేనే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాము. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఆయన అర్పణ గొప్పది, ఆయన కానుక గొప్పది. ఏకైక కొడుకుని 100 సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు పెట్టుకుని పరిశోధన చేసి నీ కొరకు మరుగుగా బాగా గోపురమును ఆ కొడుకు కొండవును అనే తన కొడుకు నేను ఎరుగుతున్నా అంటే ఇప్పుడు బలిమాని ఇచ్చేసి నాకేమాత్రం సందేహం లేదు. నాకు వయసులో ఉన్నప్పుడు 15-21 అయ్యాక అదే కొడుకులో నుంచి నన్ను ఎలాగైతే బయటికి తెచ్చావో నా కొడుకుని కూడా అలాగే బయటికి తెస్తావు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ కుటుంబం ఎక్కడైనా కూరుకుపోయిందా? సమస్యలో ఉన్నావా? అప్పుల్లో కూరుకుపోయావా? అనారోగ్యంలో కూరుకుపోయావా? లేదంటే నష్టంలో ఉన్నావా? కుటుంబ రోగంతో బాధపడుతున్నావా? ఇదిగో నేనే సాక్షిని. మంచాన్ని పడి 13 సంవత్సరాలు మంచం మీద ఉన్నా. ఈరోజు ఎలా ఉన్నానో తెలుసా? ఒక్క ఇంజక్షన్ వల్ల ఇంతవాటి కేసు రక్తమే. గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. దేవుడి చావటం అదే, దేవుడి ఆశీర్వాదం అదే. నిజమైన ఆశీర్వాదము విశ్వాస సంబంధులుగా. అందుకే సుప్రభు అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట. ఇక్కడ మందిరం ఎక్కడుంది? ఇక్కడ చర్చి ఎక్కడుంది? ఇక్కడ గుడి ఎక్కడుంది? ఇక్కడ ఎందుకు ఆరాధన చేయాలి? దేవుడు మందిరాలు కాదు చూసేది, నీలో విశ్వాసాన్ని చూస్తాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు వెళ్ళు, నీకు అన్నట్టుగా నీ కార్యం జరుగుతుంది. ఇంతటి విశ్వాసం నేను ఇజ్రాయిల్లో కూడా నేను చూడలేదు. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా యజమానుడు బల్ల మీద నుండి పడుగొట్టు ముక్కలు కుక్క పిల్లలు తిరును కదా. మా నీ విశ్వాసం గొప్పది, వెళ్ళిపో, నువ్వు అన్నట్టు నీ కూతురు అక్కడ బాగుపడిపోయి ఎక్కడ ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ వేడుకుంటే, ఎక్కడ ప్రభువుని వెంబడిస్తుంటే కార్యం ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లో కార్యం జరిగింది. ఇక్కడ వాక్యం నువ్వు వింటుండగానే, ఇక్కడ నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడే, సేవకుడు వచ్చినప్పుడు, ఇక్కడ నువ్వు కనబడుతున్నప్పుడే నీ ఇంట్లో కార్యాలు జరుగును గాక. దేవుడి ఆశీర్వాదాలను ప్రారంభమగును గాక. నిజమైన ఆశీర్వాదాలు పొందుతును గాక. దేవుడిచ్చే వాగ్దానానికి వారసుడు అయ్యాడు అబ్రహాం. ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనము కూడా విశ్వాస సంబంధం అయితే తప్ప అబ్రహాముతో కూడా ఆశీర్వాదం. ఈరోజు చాలా మందికి చాలా విశ్వాసాలు ఉంటాయి, కానీ ఆ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి, ఆ విశ్వాసం సంపూర్ణం అవ్వాలి, ఆ విశ్వాసం పరిపక్వం అవ్వాలి. ఆ విశ్వాసం అంటే కొంతమంది కొలతలు పెట్టుకుంటారు. నిజంగా పాస్టర్ గారు ఈ తగ్గితే 2 కుర్చీలు ఇస్తానండి, పిల్లోడు గిరోజనాలు తగ్గితే 2 కుర్చీలు ఇచ్చిద్దాం. ఏం తగ్గితే వాడికి గిరోజనాలు తగ్గితే కొద్దిగా జిలేబీ పెట్టి అదే తగ్గిద్ది, దాని కుర్చీలు ఎందుకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. రామ తీసుకొచ్చి పిల్లగాని నా మీద వేసింది. చిన్న పిల్లగాడు పొట్టంతే టుమ్ముకుంటుంది కొడతంటే, అయ్యో లేదు ప్రార్థన చేసి నేనేం చేస్తా? నాకు ఒక పేరు ఉంది, పిల్లల పాస్టర్. ఎంతమంది పిల్లలు పుట్టారు? 40 మంది పిల్లలు పుట్టారు. నేను ప్రార్థన చేస్తే ఏజు రక్తమే, అందరూ మగ పిల్లలే, ఏజు రక్తమే. మరి వచ్చే తీసుకొచ్చేసారు, డుమ్ము అంటుంది. అయ్యా నువ్వు ప్రార్థన చేసి ఖచ్చితంగా మీ చర్చిలో ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఇస్తానయ్యా. ఏది మట్టం కూర్చోట్లా వాడు, దానికి ఎందుకు నా కాడికి తెచ్చేది? కొద్ది సబ్బు పోయి దెబ్బకొచ్చింది బయటికి, కొద్దిగా సబ్బు లైఫ్ బాయ్ సబ్బు కొద్దిగా తీసుకున్నాడు. రాకపోతే నేను అడుగు, అయ్యా నువ్వే చెయ్యి. నేను డాక్టర్ నువ్వే చెయ్యా. అట్లాంటి విశ్వాసంగా తల్లే చేయవద్దట. గట్టిగా స్తోత్రం చెప్పు. పాస్టర్ డాక్టర్ గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. అటు డబ్బు మా అమ్మ పెట్టింది అయ్యా, అయినా లేదయ్యా, దానికి తోలపాలు తీసినా నవ్వులు కొంచెం పొట్లో పెట్టు, డబ్బు మొత్తం బయటకు వస్తుంది. అది కూడా చేసావు, రావట్లేదయ్యా. ఇది బాగానే ఉంది, ఎన్ని చేసిన రావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మందులు మొత్తం తాగాడయ్యా, లోపల ఏమైనా రావట్లేదయ్యా. ఎంతవరకు తీసుకొని ప్రార్థన చేశాం. నేను ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ పద్దాకం పక్కనే ఉంటుంది, మనకైనా ఆరాధన చేస్తే వచ్చింది.
ఆయన ప్రార్థన ఆయన స్టార్టింగ్ నుంచే పిల్లవాడిని చేసి రిపాపా ఒరే సస్తాడు బాబు ఆమె నాకు ఎదురు చూస్తున్నాడు అడిగి అయితే నీకు ఉందన్నట్టు చూస్తున్నాను. నువ్వు చేయమంటే నువ్వు ఆయనకి అప్పు చెప్తే వాళ్ళు ఉరి నుంచి వస్తుంది. అప్పుడు కాదు పొయ్యే ఉంటాడని చెప్పి బయట చింగి దొరికింది. ఇంకా మీరు బయటకి వెళ్తారో నేను చూస్తాను. నాకు భయపడతాను మాస్టర్ గారు. ఆయన ఆగట్లా రీబా ఒరే బాబాడు అది మొత్తమే అంత చేయాల్సిన అవసరమే ఉంది. అది లైఫ్ బాయ్ వల్ల కదా తమలపాకు వల్ల కదా మన వల్ల ఏమైతే వచ్చారు ఇక అంతే. కొబ్బరి నూనె పోయి నోట్లో అంటున్నాయి. నోట్లో పిల్లలు కొబ్బరి నూనె గిబ్బరి నూనె వద్దు పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే మళ్ళీ చేతులకు రాసుకొని రీ బాబా అని చదువుతున్నాడు. ఓరే బాబు ఈ తక్షణ వద్దురా నేను ఆగయ్యా అంటే తీసుకొని చేతులు వేసింది. పాస్టర్ గారు ఏమన్నైతే నువ్వే పుట్టాడు నువ్వు చెప్తేనే పుట్టాడు. తనలతోనే మాట్లాడుతుంది నోటితో కూడా చెప్పట్లా. అర్థమైపోతుంది నాకు. నా జీవితం అంతా అర్థమైపోయింది. నా సంఘం కూడా కట్టేది లేదు ఇక్కడ నాకు అర్థమైంది. గట్టిగా స్తోత్రం చెప్పు హల్లెలూయా హల్లెలూయా. సరే మొత్తానికి చేస్తే అయిపోయింది వెళ్ళిపోతాం. ఆడికి మేము ప్రార్థన చేసిన అక్కడికి కదలలా చెయ్యి దిగేశాడు. చెయ్యి తేలేశాడు. ఈయన కొట్టే కొట్టుళ్ళకి ఈయన పోసి నూనెకి ఈయన ఆత్మకి ఆడిగా చెయ్యి దిగేశాడు. ఆయన నిద్రపోతున్నాడు. తాను అప్పుడు దాకా ఏడ్చాడు. అడుగుపురం ఉంటే పిల్లలు ఏం చేస్తారు కొంచెం వామ్ వాటర్ పోయా లేదంటే వాటర్ ఉంటుంది కదా బోట్ వాటర్ అది పోసినా కానీ కావట్లా. ఏంది ఇది గిట్ట అయిపోయిందని చెప్పి అడిగితే అక్కడేసి పాస్టర్ గారు నేను ఎన్నో ఇక్కడ ఉండి మమ్మల్ని పిలుచుకొస్తా అంటుంది. ఎందుకు గొడవకి ఆ నమ్మ కొద్దిగా ఊర్లో ఆ ఏరియాలో కొంచెం రెవలు తమలపాకులు వేస్తుంది చుట్ట ముట్టించిద్ది వడ్డీలకి ఎత్తుంది 10 రూపాయల వడ్డీ ఏసు రక్తమే 10 రూపాయల వడ్డీతో చేసిద్ది. కాబట్టి ఇక ఆమెని కంట్రోల్ చేయడం కదా మమ్మల్ని పిలుచుకొస్తా ఉండి పాస్టర్ గారు అబ్బాయి ఎందుకు కదలలేదు అంటుంది. అమ్మ కదులుతా లాగా మెల్లగా అమ్మొద్దు లేదు ఉంచమ్మా కాదు అమ్మని పిలుచుకొస్తా అంటుంది. ఫోన్ తీసినప్పుడు ఫోన్ కలిపింది అమ్మా ఇంటికి రావా అంట. ఇక నా పరిస్థితి కనగడ వరుకుతుంది. ఈ రోజు సంఘం ఆఖరయ్యా నన్ను ఏం చేస్తారో తెలియదు అయ్యా. ఎడ్లు బండి కట్టేస్తారేమో భయం ఉంది ప్రభు అసలే చదువు లేను ప్రభు అనుకునేటట్టు అనుకుంటాం. వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చింది. వాడు ముందు కూర్చుంది. ముందుగా ఎంత ఆత్మతో ప్రార్థన చేశాడు. పట్టాల్సిన పనే ఉంది సార్. పని అంత గుండ్లి పెద్ద బాధ చిన్నపిల్లోడిని వాడు కూర్చొని మట్టయే కదా అని చెప్తే ఇక ఆయన దేవుడు కార్యం చేస్తాడు అంటున్నాడు. ఈయన ఏందయ్యా ఉండేది కట్టేస్తారు బాబు నీకు అర్థం కావట్లేదు ఉండరా దేవుడు లేపుతాడులే అంటున్నాడు. ఏమోలే బాబు అని చెప్పి అర్థం వాళ్ళ అమ్మ వచ్చింది. ఏందయ్యా పాట అనుకుంటూ వచ్చింది బాబు అక్కడి నుంచి. ఏం లేదు రామ్మ ఏం లేదు అబ్బాయి ఏంది ప్రార్థనలు ఏంది కథ ఏంది ఇళ్లలో రా ఏంది అది అనుకుంటా రాట పెద్దగా ఉంటాం. అది అక్క ఎందుకు తీసుకొచ్చావు వచ్చేపాటికి ఈడ అట్టున్నాడు. ఇంకా ఏంటి ఏమైందయ్యా ఏం లేదు అక్క ప్రార్థన చేద్దాం అక్క తీసుకుంటే ఎండిపోయిన క్యారెట్ ఎట్లా అట్టున్నాడు. ఇక ఎండిపోయిన క్యారెట్ లాగా ఉంటుంది. మళ్ళీ తీసుకొని ఏముండదు అక్క ప్రార్థన ఉడుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కాదు నిద్ర లెగట్లా వాడు నిద్రపోవట్లే ఏం చేయట్లేదు అంత బాగానే ఉంది. వెనకమాలు చేపెడితే గుండు కొట్టుకుంటుంది మోడు గుడి కొట్టుకుంటే అంత బాగానే ఉంది. కానీ ఇటు మాత్రం మట్టం కూర్చోట్ల అట్ట అయిపోయింది. శుభరాకరికి ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా నువ్వు కనుక నన్ను సేవకు పిలుచుంటే ఈ కార్యం నువ్వు చేయకపోయినా పర్లేదు కొంచెం వాడు కళ్ళు తెరిపించు ప్రభు బయటికి వెళ్ళిపోతాం. వాడు కూర్చోపోయినా పర్లేదు ప్రభు వెళ్ళిపోతాం ప్రభు అని చిన్న ప్రార్థన చేసి అమ్మా ఏం కాదు దేవుడి కార్యం చేత నమ్మకం ఉండు అవిశ్వాసం ఎందుకో అబ్రాహాం 100 ఏళ్ళలో పిల్లలు ఇచ్చాడు. మీ కూతురికి ఎన్నాళ్ళు పిల్లలు లేక 15 ఏళ్ళు ఇప్పుడు పుట్టాడు ఇటుకేం కాదు అందుకే నీకు ఇచ్చింది వాళ్ళు లెగాలి ఇప్పుడు అంటున్నా. ఎట్ట చెప్పినా బాజీ పట్ల అందుకే నీకు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు లెగాలి. సరే అట్లా పట్టుకొని యేసు ప్రభువా నీకే స్తోత్రం అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే వాడి ఇక దెబ్బగా ఆమె చేతిలో పెట్టానండి నీకు అంతే. వాళ్ళ అమ్మ వచ్చింది చుట్టదాకా ఆమె చేతిలో పెట్టాను నీకు అంతే. ఎమ్మటే మొత్తం మట్ట మొత్తం ఆమె మీద పడింది. నా బిడ్డ నీకు అప్పుడు ఎత్తుకుంది. దేవాళ్ళు ఉన్నావు మా మీద కాకుండా అక్కడే చేసావు కార్యం. అప్పుడు దాకా ఆగింది కార్యం ఆయన కోసం మన కోసం. వచ్చి పాస్టర్ గారు నువ్వు గొప్పడు కానిస్తావులే అంటుంది. ఎప్పుడు అదే పొరపాటున వాడు లేకపోతే కూర్చోపోతే నా పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. ఫ్యాన్ ఇచ్చిద్దా ఫ్యాన్ కట్టేసిద్దా? గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు. ఆశీర్వాదం అంటే అది కాదు. ఆశీర్వాదం అంటే మొక్కుబడులే కాదు. ఆశీర్వాదం అంటే ఆరోగ్యంలో కాదు. దేవుడు నమ్మదగిన వాడే ఆయన కార్యాలు స్వస్థపరిచే 47 మంది పిల్లలు మొత్తం మగ పిల్లలే ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలు లేరు. యేసు రక్తమే. హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. నాకే తెలియదు ఇంత పవర్ ఉంది. వచ్చి 14 ఏళ్ళట థైరాయిడ్ ఉందట పిల్లలు పుట్టట్లేదట ప్రార్థన చేయమని చెప్పి 2 మోకాళ్ళు వేసారు కనీసం చేయకూడదు పెట్టలా. ప్రభు వాళ్ళ గర్భపాల వంటి ప్రభు స్తోత్రం ఆమె నన్ను ఏంది ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా హైదరాబాద్ చేయి పెట్టలా నూనెలా కాయలా ఏంది ఇది
నాకు వచ్చింది అంతే, దేవుడు మీకు ఇస్తాడు ఇంకోటి. ఇట్ట కాదు, పిల్లలు పుట్టకపోతే కానీ సంగతి 5 మంది ఇచ్చాను, తెచ్చి నేను కోపడుతున్నాడు. కరెక్ట్ అబ్బాయి, ఎట్ట కరెక్ట్ కాదు, సేవ ఎదగదు, నువ్వు మారాలి, ఎట్టయితే సేవ ఏముంటుంది అంటాడు. తెచ్చిన ఆయన నాకు వచ్చింది ఇంతే, ఏ మసిబూసి మాడిగా చేయలేవు, చేస్తే దేవుడు కార్యం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నిన్ను ఏమార్చడం ఎంత పని, నిన్ను భ్రమలో పెట్టడం ఎంత పని, నీకు అనేకమైన లేని పని సంగతులు చెప్పడం ఎంత పని, అందులో నిజమైన ఆశీర్వాదం లేదు. మసిబూసి మాడిగా చేయడం పెద్ద పనేం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పు. నిజమైన ఆశీర్వాదం విశ్వాస సంబంధులైతే అబ్రహాముతో కూడా మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. 12:30 అయింది, ఇంకో 2 పాయింట్లు నేను చెప్పడానికి సమయం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? విశ్వాస సంబంధులుగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాస సంబంధులుగా ఉంటారో, సంఘం ఉన్నా మందిరం ఉన్నా లేకపోయినా, సేవకుడు నీ కోసం ఎంత కష్టపడి నీ ఇంటిని నీ కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేస్తున్నాడు, ఆ విశ్వాసాన్ని బట్టే నీలో శక్తిగా దేవుడు ప్రారంభిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అందులోని నిజమైన ఆశీర్వాదం ఉంది. పాయింట్ నెంబర్ 2 త్వరగా నేను ముగిస్తాను. 2వ పాయింట్ చెప్పి ముగిచ్చేస్తాను, ఒకటి చెప్తే బాగోదు కాబట్టి. కీర్తన గ్రంథము 21వ కీర్తన 6వ వాక్యం. కొంచెం నీళ్ళు ఇస్తే సంతోషిస్తాను. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నీ వద్దకు నియమించి ఉన్నావు. సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 21వ కీర్తన 6వ వాక్యం మరొకసారి చదవండి. నిత్యము ఆశీర్వాదకారకుడుగా, అదిగోండి, నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉండినట్లుగా నీ వద్దను నియమించి ఉన్నావు. నీ వద్దను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో, అదిగో నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. 2వ అనుభవం ఏంటో తెలుసా? నిజమైన ఆశీర్వాదం ఉంటే 2వ అనుభవం, 2వ పాయింట్ ఏంటో తెలుసా? నీవు మందిర అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం కలిగి ఉండాలి? మందిర అనుభవం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఎంత నిందాయుతంగా నడుస్తావో, దేవుడిని పోలి ఎలా జీవిస్తావో, వాక్య ప్రకారంగా ఎలా జీవిస్తావో, ఇవి ఎలాగైతే సేవకుని వెంబడిస్తావో, దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వాదాన్ని కారకురాలిగా ఎంచి అన్ని విషయాల్లో కూడా నిన్ను ఉల్లసింపజేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇలా చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసునా? వ్యక్తిగతంగా నీకు దేవుడికి అనుభవం ఉండాలి, వ్యక్తిగతంగా దేవుడిని అనుభవించాలి, వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు నీ దేవుడికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. దేవుడికి నువ్వు చెప్పాలి, దేవుడిని నువ్వు అడగాలి, దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. ఏమని? నేను ఆశీర్వాదానికి కారుకున్నా కాదు, నేను ఆశీర్వాదానికి కారకురాలా కాదా? కడుపులో గడ్డ వచ్చేసింది, కడుపులో గడ్డతో బాధపడుతుంది. కడుపులో గడ్డతో బాధపడుతున్నప్పుడు ఏడుస్తా వచ్చింది ప్రార్థనకి. గడ్డ తీపించుకోమంటే గడ్డ పెరిగిందట, ఆపరేషన్ చచ్చిపోతామని చెప్పారట. చచ్చిపోతామని చెప్తే ఇక ఎంత బాధపడుతుంది ప్రార్థనకు వచ్చింది. ఆవిడ ఓదార్చేవాడు ఒక 4. బాధపడేది ఏమైనా ఓదార్చేది 4. వాళ్ళ మాటలు ఎక్కువైపోయి, పాస్టర్ గారు నిజమండి, గడ్డ ఉందండి, ఇంత గడ్డ అండి, పచ్చగా ఉందండి, స్కానింగ్లో ఉందండి, రిపోర్ట్లో ఉందండి, అది ఇప్పుడు దాకా ప్రెగ్నెంట్ అనుకున్నాను, డేట్లు కూడా అయిపోయింది అండి, అబ్బాయి ఎంత బాధండి. ఆమె పని ఏడుతున్నావు, బాధలాంటిది, నవ్వాలని చెప్పట్లే మీకు. ఆమె అట్లా ఏడుస్తుంది, అట్లా చీదేస్తుంది, ఒకసారి చూసుకొని నా మీద వేసింది అని. నేను పలకరించట్లేదు, నేను ఎందుకు పలకరిస్తా, నాకేం పని, బాధ నీది కదా, నా పని ప్రార్థన చేయటమే. ఎమ్మటే వచ్చింది. నేను వీళ్ళందరూ చెప్తుంటే వీళ్ళ మాట అనుకుంటే నాకేళ్ళు చూస్తాను, ఆ మాత్రం తలెత్తకుండా ఇటేసింది, నేను పలకరించలేదని ఇటేసింది ఒకటి. అప్పుడమ్మా ఏమైందమ్మా, దారిలోకి వచ్చి ఇప్పుడు అడుగుందన్నారు. అంటే కొంతమంది ఎలాంటి స్పందిస్తారంటే వాళ్ళ స్పందన భలే ఉంటాయి. అసలు 3 సార్లు అది వేసింది, వీళ్ళు 3 చెప్పారు, 4వ చెప్తుంది. 3 చెప్పినా నన్ను అడగలేదు ఇంకా ఆయన ఏంటమ్మా బాధ అని. 4వసారి ఒకసారి ఇటేసింది. అప్పుడమ్మా ఏంటమ్మా ఏమైంది, గడ్డందయ్యా అనుకుంది, నువ్వు వేస్తే కానీ తిరిగేవాడు కదా. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు.
ఏం గడ్డమ్మా? పువ్వాడ సూర్యనారాయణ గారి హాస్పిటల్ నర్సరావుపేటలో ఉంటది. గడియార స్తంభం దాటి కొంచెం ముందుకు వెళ్ళాక పాత పల్నాడు బస్ స్టాండ్ దాటి పాల కేంద్రానికి మధ్యలో పువ్వాడ సూర్యనారాయణ హాస్పిటల్ ఉంటది. అందులో ఉంది. బిడ్డ అనుకున్నారు పాపం. ఏమనుకున్నారు? బిడ్డ అనుకున్నారు. వాళ్ళ ఆయన సంతోషపడ్డాడు, పరాణాలు పెట్టాడు, ప్రార్థన అన్నీ పిలిచి పెట్టాడు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పాస్టర్ గారు డేట్లు ఆగిపోయాడు, ప్రార్థన చేయలేదు. ఆ వాక్యం ఎగిరెగిరి దంచా. ఎట్ట దంచానంటే గర్భఫలం ఇస్తాడు అని. 3 నెలల తర్వాత గడ్డని తెలిసి హాస్పిటల్కి రావాలి. పరిస్థితులు మా ఊరు పల్నాడు మామూలుగా ఉండదు. ఏసు రక్తం హాస్పిటల్కి రాయ్యా అన్నారు. వచ్చాం. అది గడ్డ అంట, ఫలం కాదంట అన్న. దాన్ని ఏమో తీపించుకోండి అన్న. తీట కుదరదంట, తల్లి పెట్టకి ఇద్దరికి డేంజర్ అంట. నన్ను ఎందుకు పిలిచారు అయితే అన్న. ప్రార్థన చేయి అన్న. ఈ ప్రార్థనలు ఎక్కడా చేయలేదు. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిన గడ్డ అది. నువ్వు దేని కోసం చేసావు ప్రార్థన? దేని కోసం చేసావు? బిడ్డ కోసం చేసావు. ఇప్పుడేమొచ్చింది? గడ్డ వచ్చింది. చెయ్యాలి. మాకు పిల్లలు లేక ఎన్నాళ్ళు? 8 ఏళ్ళు. ఏదో నువ్వు చేస్తే అందరికీ మోపిల్లో పుట్టారంట. మోపిల్లో నాశపడలా మేము. కడుపడితే చాలనుకున్నాం. కానీ నువ్వు చేసావు, ఎమ్మటే అయిపోయింది. కూటం పెట్టాం, పలహారం పెట్టాం, బట్టలు కూడా పెట్టాంగా రా అన్నా. ఇది కూడా తేడాగానే ఉంది. ఇది హాస్పిటల్లో నాకు ఎందుకంటే బెదరగొట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళా. అక్కడికి వెళ్తే అమ్మ తరపు వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే ఆపరేషన్ డేంజర్గా పుట్టింటి తరపు వాళ్ళు అందరూ వచ్చారు. ఏనైనా పాస్ట్ అంటాడు, ఒకటి చేయలేకపోతే అంత ఓవరాక్షన్ ఎందుకు రండి నేనే అని చెప్పి లోనకి వెళ్తాను. లోనకి వెళ్తే ఆ పొట్ట అంతా పచ్చగా ఉంది. యథార్థంగా జరిగిస్తానంటే బలిపేట ముందు చెప్తున్నాను. పొట్ట అంతా పచ్చగా ఉంది, పచ్చసార్లు ఉన్నాయి. ఇప్పుడు తీర్పు రోజు అయ్యా గడ్డంతా పాస్టర్ గారు మనమే ప్రార్థన చేసాం. ఎన్ని రోజులు ప్రార్థన చేసాం ఆమె కోసం. దేవుడు గడ్డగా మార్చాడు బాబు. ఆ సూర్యనారాయణ గారు వెళ్తున్నామయ్యా. బయటకు వచ్చి బయట నుంచి వెళ్ళిపోమన్నాడుగా, సందు దొరికింది. నేను బయటకు వచ్చేసరికి బయట 3 ఉన్నారు. ఎక్కడికి పాస్టర్ గారు అంటారు. ఇక్కడ కూడా డాక్టర్ వెళ్ళమంటే వచ్చారు. వాళ్ళు వెళ్ళమంటారు లేండి, ఆగండి అమ్మాయిని తీసుకెళ్తాం. సరే మొత్తానికి తీసుకొచ్చి డిశ్చార్జ్ చేశారు. 6 నెలల రిపోర్ట్ వచ్చింది. గడ్డ డేంజర్ పోయేసుకుని గర్భసంచి కూడా పెరిగింది. గడ్డ పచ్చగా ఉందమ్మా. అమ్మాయి పొట్ట కూడా పచ్చగా అయిపోయింది. డేంజర్ తెలియదు. ఆ హాస్పిటల్లో ఒక నర్సు ఉంది. అక్కాయి పేరు మేరీ. ఏం పేరు? మేరీ. చాలా మంచిది. వీడియో రికార్డ్ అవుతుందిగా, బాగుంటుంది. ఆ మేరీ అక్కాయి పేరు. చూస్తే అమ్మ సంతోషించింది. అమ్మాయి పేరు మేరీ. మంచి ప్రేయర్ఫుల్. ఓసన్నమని పేరు. చాలా చక్కగా అసలు. మా ఏంటి పాస్టర్ గారిని పట్టుకొని మీరు పద్దాగల ప్రార్థన చేశారు, దేవుడు ఇచ్చాడు, గడ్డ తొలగిస్తాడు, లాగండి. హాస్పిటల్లో గొడవ చేయబాకండి. మేమేం గొడవ చేసాం? ఏ పాస్టర్ గొడవ చేసావా? నన్ను అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు అడగట్లే. గొడవ చేసావు మేము అంటే నువ్వు కొట్టావా, నువ్వు అడిగావా అన్నట్టు. అదేం లేదండి, బాగా ఉంది. సరే మొత్తం అయిపోయింది. అయిపోతే తీసుకెళ్ళి డాక్టర్ గారు వచ్చి ఇట్లాంటి పనులు చేయొద్దు, మీరు పిచ్చి వారాలు 3 వారాలు మూఢనమ్మకాలు చేస్తే కుదరదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఉంచండి, తీసుకెళ్ళిపోతాం. వాళ్ళ భర్త అయితే తాగి బయట ఉన్నాడు రెడీగా. లేక 8 సంవత్సరాల గర్భం అందుకుంది. అది గడ్డ అని తెలిసింది. వాడు తాగి బయట బైకు నడిపిస్తున్నాడు. నన్ను చూసినప్పుడల్లా కొంచెం అంటున్నాడు. నాకేం అప్పా వీడు పని తింటున్నాడు రా బాబు. మొత్తానికి సరే వెళ్ళిపోయా, ఇంటికి తీసుకెళ్ళొద్దని చెప్పి ఆపరేషన్ అందరూ సంతకాలు పెట్టండి అంటున్నారు. ఆపరేషన్ మీరు చేయించుకో, చేసిన కానీ బతికిద్దని మాత్రం గ్యారంటీ ఇవ్వడం. అట్టయితే సంతకాలు పెట్టిన చేస్తా అంటే వాళ్ళ తమ్ముడు ఒకటి పెట్టట్లా, వాళ్ళ ఆయన పెట్టట్లా, వీళ్ళందరూ పెట్టట్లా. తీసుకెళ్ళిపోండి మీ ఇంటికి అన్నాడు వాళ్ళ ఆయన. అమ్మ తరపుండి, ఈ అమ్మాయి తరపుండి ఏంది గడ్డ కావాలని చెప్పి ఇక మధ్యలో నీడి ఇరుక్కున్నా. నా పరిస్థితి వాళ్ళు ఏముంటుంది, కొంచెం పెళ్ళిళ్ళు కూడా, మా నాని పెళ్ళి కూడా అంతే. ఒకసారి పెళ్లి జరుగుతుంది, పెళ్లిలో వర్షం పడుతుంది, ఆ కింద అంతా జారిపోతుంది, కర్ర పెట్టాను పట్టుకోమన్నారు నుంచోమని. నీళ్ళు పడతాను. పెళ్ళి వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. పట్టు మధ్యలో ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పు. బాధ మీకేం తెలుసండి. పెందల కాడ వస్తేనేమో పనే బాట అంటారట, లేటుగా వస్తే ఎంత గర్వమో చూడు అంటారు. మరి గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. సరే, మొత్తానికి ఆశీర్వాదానికి కానుకలుగా ఉండాలి, ఆశీర్వాదించబడాలి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. అమ్మ ఏం కాదంటే ఏం కాదేంటి అన్న, ఎట్ అయిపోతే పొట్ట చెట్టు ఉంది అంటుంది. చీర తీసి పొట్ట అంత ఇంత ఉంది, పచ్చగా ఉంది, 6 నెలలకి ఎంత పొట్ట అంటే అంటున్నాడు ఆయన. మొత్తానికి అది చేసి ఇది చేసి ఏం చెప్పాలో తెలియక మేరకు వచ్చి పాస్టర్ గారు ఏమైంది ఏంటిదంతా? ఏం లేదక్క, పరిస్థితి ప్రార్థన చేసాం, ఫోటం పెట్టుకున్నారు, ఫోటం పెట్టాను.
సరే దానికి ఎందుకు ప్రార్థన, సరే ప్రార్థన చేసిరండి, ఇంక వెళ్ళిపోండి, అంత కాలేజ్ అందరూ తాగున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు, ఆపరేషన్ చేయించుకోవాలంట, వెళ్ళిపోండి అన్న. సరేనమ్మా వెళ్తాను, ప్రార్థన చేశారు. ప్రార్థన ఎందుకులే అమ్మాయి వెళ్తాను, వెళ్తే అట్లా వెళ్తే బాగోదన్న ప్రార్థన చేశారు, మీరు వచ్చి వెళ్తే బాగోదు అట్లా వెళ్ళి అమ్మాయిని పలకేసి ప్రార్థన చేశారు. వాళ్ళకి వెళ్ళారు, సెంటిమెంట్ మొహం పెట్టుకుని వెళ్ళారు. తెలియాలి కాబట్టి నేను బాధపడుతున్నాడు, తెలియాలి. అమ్మ ఏమైందిరా బాగుంది, మళ్ళీ ఏడుస్తుంది. అమ్మ ఏం కాదురా, ప్రార్థన చేద్దాం, నీ బాధ నాకు అర్థమవుతుంది, నాకు ఎట్లా ఏం కాదు ప్రార్థన చేద్దాం. ఈలోపు నా పార్ట్నర్ వచ్చాడు, ఎవరు ఆత్మ వచ్చాడు, ముసలాయన. ఆయన నన్ను వదిలిపెట్టాడు, నాతోనే ఉంటాడు. నేను ఫోన్ చేసి అంతే, తోడుగా ఉంటాడు పెద్ద ఆయన, అక్కడికి ఒకరు వెళ్ళకూడదని వచ్చాడు. పాస్టర్ ఎక్కడ అని చెప్పి హాస్పిటల్ మొత్తం ఎదుగుతున్నాడు. టయానికి వచ్చావు నేను కదా, ఇక్కడే ఉన్నా, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఏసు రక్తం తెమ్మను అన్నాడు. సరే ఏసు రక్తం తేండి అమ్మా తీసాడు. ఆ మీరక్క కొంచెం తలుపు దగ్గరికి వేసి కట్టం లాగింది. మీరక్క అక్కడే ఉంది. మా చేతులు పట్టు అన్నాడు, చేతులు పట్టు, ఏసు రక్తం వేసాడు. పొట్ట మొత్తం రాయి, పొట్టకు రాయి అన్నాడు. ఇక్కడ ఏం చేస్తావు నాయన, పిల్లవాడిని వంట చేసావు, పొరపాటున కొట్టామంటే గడ్డ బలిగిందంటే నాయన జైలు కూడా ఉండదు బాబు, ఏం చేయొద్దు పాస్టర్ గారు, మామూలుగా కాలు దొక్కా, ఆత్మ రావద్దు నీకు, కాలు దొక్కా అడిగి ఆత్మ వద్దు అని అన్నాడు. అన్నాడు అమ్మో ఏదో చేస్తున్నాడు మొత్తానికి అనుకోండి. చేసి హాస్పిటల్లో అమ్మాయి తలుపు దగ్గరికి వెళ్ళాను మేరీ అన్నాడు. ఆమె తెలుసా ఆయన ఏషియన్ పాస్టర్ గారు. ఇక అంతే, ఏమేమో నాకేం నీళ్ళు ఆపరేషన్ చేసినట్టున్నారని చెప్పి వాళ్ళేమో బయట గొడవ, అమ్మాయి తరపుడు అబ్బాయి తరపుడు తీసుకెళ్దాం వద్దని వాళ్ళ గొడవ, లోపలే మేము. పరిస్థితి ఎట్టుందంటే అట్టుంది. ఇక ఈయన కాలు దొక్కాను, ఆత్మహత్య ఊరుకొని ఇప్పుడు తీసుకొని ప్రార్థన చేద్దాం అన్నాడు. నేను చేస్తా, సింపుల్గా చేస్తా, తండ్రి కుమార స్టార్ట్ చేశాడు. నాయన ఈ రీ బాబా సుత్తి మనిషి బాణం అంటున్నాడు. ఇంకా ఈ ఆమె ఎందుకండి అంటున్నా, భాషల్లో వచ్చే పదాలు సీరి బా సుత్తి బాణం వేసిన ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఆపరేషన్ చేస్తాను అనుకుంటున్నావా, ఇక అట్ట చేసి హాస్పిటల్ మొత్తం గోల గోల లేపాడు. కెమెరాలో ఎవరో చూసి వాచ్మన్ వచ్చాడు, తలుపు తీయండి, ఏం జరుగుతుంది లోపల, ఆయన కేకలైంది. ఆయన అన్న వస్తున్నాం, ప్రేర్ చేస్తున్నాడు అన్న. ఇదేం ప్రేర్ మే అంటున్నాడు ఆయన. ఎవరు వాచ్మన్, డాక్టర్ గారు నడుచుకుంటారు తనకు కానీ అని చెప్పేసారు. నేను కానీ అంటే కాదు, రావాలి ఇక్కడ, కానీ జరగాలి ఇక్కడ, దేవుడు చూడాలి, స్కానింగ్ లో చూస్తాడు దేవుడు అంటున్నాడు ఆయన. ఆవిడ చేసిన స్కానింగ్ ఆయన, ఏ స్కానింగ్ లేదు, నువ్వు కానీ బాబు అంటే అని చెప్పి మొత్తానికి చేసి ఏడు రక్తం అలీ బాబా సుత్తి బాని మళ్ళీ అది అది కంట్రోల్లో ఉండు. ఏమంటే మెరుకులోకి వచ్చి ఏమంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఆమెనన్నాడు. ఆమె అనగానే డోర్ తీసింది, వెళ్ళిపోయాడు. అమ్మ ఏం కాదు, దేవుడి కార్యం చేస్తాడని చెప్పి నేను కొడుకుంది నా టేస్ట్ సిలువ వేసాను. మన సిలువ తప్ప ఇంకేమయ్యా, సిలువ వేసి దేవుడు చూసుకోవాలని చెప్పి వచ్చేసి వెళ్ళిపోతాను. వాళ్ళందరూ బయట ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చి తీర్మానానికి వచ్చి ఆపరేషన్ చేయి, ఇంటికి తీసుకెళ్తామన్నారు. ఇంటికి తీసుకెళ్తాను, వీల్ చైర్లో తీసుకొచ్చి అంత పొట్టేసుకొని కొత్తంది. 6 నెలలు అట్ట, 6 నెలలు 7 నెలలు. ఆ అమ్మాయి కూడా నెల గుర్తులు తెక్కలు. మా పల్నాడు ఏరియా అంటే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఆ అమ్మాయి తలదూకొని 2 రోజులు అయింది, అట్లా తలంతా తాటిగా ఉంటుంది చూసారా, గాలికి బండి మీద వెళ్ళి మనం దిగినప్పుడు మన జుట్టు ఉంటుంది అట్ట అంటుంది. అమ్మాయి కొబ్బరి జుట్టు అంతా సరిచేసి చీర పెట్టారు. ఇక అట్టుంది. వాడేమో తాగి బయట తిరుగుతున్నాడు. మొత్తానికి అట్లా వెళ్తే ఇక బయటికి తీసుకొని వస్తే బయటికి దించుతున్నారు అంతే. నేను పట్టింది అంటుంది. వామ్మో మళ్ళీ తిరగబడిందిరా బాబు వ్యవహారం అనుకున్నాను. వీడు ప్రార్థన చేసే కొత్త నూనె తప్పేం కనబట్ల. ఇక అయిపోయింది, నూనె దొరికితే సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఏం లేదు ప్రభు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంటే లోపల పండి పాస్టర్ గారు పట్టు అన్నాడు. నేను మీరు పట్టొచ్చు కదంటే అన్న తాగి అలుచుకుంటున్నారు. చూడు అమ్మ పరిస్థితి ఎట్టుందా అని చెప్పి వాళ్ళు అలుచుకుంటున్నారు. నాన్న తీసుకెళ్ళి మేరక్క నీకు తప్పదన్నా తీసుకెళ్ళి లోపలేసాను. లోపలైతే డాక్టర్ గారికి నొప్పులు ఏడుస్తుంది, అరవట్లేక. నొప్పులు మాత్రం మీకు తెలుసుగా, పిల్లల కంటే ఎంత నొప్పులు తల్లాడుతుంది. డాక్టర్ గారు పైన భోజనానికి వెళ్ళాడు. ఆయన భోజనం తింటా దిగొచ్చి కలతోటి మర్చిపోయి వచ్చాడు. ఆయన కలతోటి అక్కడ పెట్టి కోర్టు వేసుకున్నాడు. ఆవిడికి దిగొచ్చి ఏంది మీకు వాళ్ళ ఈ వాచిందేని వచ్చి పైకి వెళ్ళి కలతోటి సార్ కలతోటి పెట్టుకోండి సార్, కలతోడుతున్నా ఏంటి అమ్మాయి సీరియసా ఓ అని చెప్పి హాస్పిటల్ వెక్కేరియం ఉంటుంది. వెక్కేరియం మనం చేపలు ఏమంటామన్నా, అక్వేరియం, దానిలో చేపలకి వెళ్ళి అక్కడ చూశాడు. అది చూసాడు, బ్రెయిన్ కంట్రోల్ అవుతుంది. దాన్ని చూసి వాళ్ళు చూసుకొని ఆపరేషన్ ఎక్కడికి వెళ్దాం, వానకి వెళ్ళాడు.
పాస్టర్ గారు మీరు కూర్చోండి, ఏమైంది మా అమ్మాయికి ఏమన్నా కావాలని చెప్పి వాళ్ళిద్దరు 2 వర్గాలు కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల తరపుడు అమ్మాయి తరపుడు హాస్పిటల్ మొత్తం గోలే. ఆ మధ్యలో నేను అయ్యా ఈ సిలువు శ్రమ నేను తట్టుకోలేను, నన్ను బయటపడే నువ్వు ఆ శ్రమలో పడిన శ్రమ కంటే నాకు ఎక్కువగా ఉంది ప్రభు. నేను అనవసరంగా ఇంకోసారి పొరపాటుగా గర్భఫలం లేదని వచ్చేవాళ్ళకి ఎవరికి ప్రార్థన చేయను ప్రభు, ఇది నా తీర్మానం ప్రభు అని దేవుడితో హాస్పిటల్లోనే కూర్చొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ఈయన మాత్రం వాడు పడుకున్నాడు కుర్చీలో. పాస్టర్ గారు అనుకున్న భలే నిద్రపోతున్నాడు ఆయన. అరగంట గంట అయింది, 2 గంటలు అయింది నిద్రపోతున్నాడు. లేకు ఇందాక నాకు ఆసుపత్రి వెంటికిచ్చిన భలే నిద్రపోతున్నాడు. లేచి ఏందా నీళ్ళు కాపో అన్నాడు. బయటకు వెళ్ళి కొంచెం నీళ్లు పట్టుకుని ఎవరు లేదు కదా వెళ్ళిపోదామని చెప్పి నీళ్లు గ్లాస్ దాని మీద పెట్టి ఇక వెళ్తున్నాడు. ఆయన పక్కడే ఉన్నాడు, సిగరెట్ దాటా కూర్చున్నాడు. పాస్టర్ గారు అక్కడికే అన్నాడు. అబ్బో మళ్ళీ నీళ్ళు ఇచ్చి తాగయ్యా, ఎవరు బాగా తాగు, ఏం కాదు ఆయన బతికొత్తేనే ఇంటికి వెళ్తాం, చచ్చిపోతేనే వాళ్ళు కొట్టుకుంటే మా ఇద్దరు అంతే, కానీ ఏం లేదు అని చెప్పి 2 గంటలు అయింది. ఇక ఏంది ఇక్కడ కూర్చోబెట్టి ఇట్లాంటి ప్రార్థనలు ఒప్పుకోబాగా, ప్రార్థన చేసి వెళ్ళిపోవాలా కానికేయాలి అంతే, ఇట్లాంటి ఒప్పుకుంటే కుదరదు మనకి. నువ్వు పాటిస్తారేమో ఏం చేస్తుంది, నేను ఎందుకు పోతా, నువ్వు నీతో పాటు వస్తా ఉంటాడు ఆయన. నేను కొడితే ముసలి ఉన్నా కంటే 2 తక్కువ పడతాయి, నాకు నీకు ఎక్కువ పడతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఆడ కూర్చొని 2 గంటలు నేను ఎప్పుడు నిక్కచ్చిగా ప్రార్థన చేయను. ఆ రోజు చేసి హాస్పిటల్ మీకు చెప్పడానికి నవ్వుతూ ఉండేవి, కానీ ఆ బాధ అధికాలంలో చెమట పోసి ఆ టైల్స్ మీద అక్కడే ఉండి ఆ మీరెక్క నర్సులు గదిలితే గదిలోకి వెళ్ళి కూర్చోమంటే బీపీ డౌన్ అయిపోయింది, వణుకుతుంది, పిల్లలు ఎండిపోయింది. అక్కడికి లోపలికి వెళ్ళి కూర్చొని 2 గంటల డాక్టర్ గారు లోపలికి వెళ్ళి రాలేదు. ఏమో అక్కడ ఉంది ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి అంతా కుల్లాలు అయిపోతామంటే 2 గంటలు అక్కడే కూర్చొని ఏకదాటి ఏక స్వరముతో దేవుడితో మొరపెట్టిన తర్వాత 2 గంటల తర్వాత బయటకు వచ్చాం. ప్రభా కొట్టినని చెప్పాను, చంపినని చెప్పాను, సాక్షి కూడా నాకు ఏం దొరికలేదు ప్రభా, వెళ్తున్నాయి కానీ చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాను. నేను ధైర్యంగా నిబ్బరం కూర్చున్నా, ఏ జరిగితే జరగని చూద్దాం, మనం చేయాల్సింది మనం చేసాం, దేవుడు చేసేది. అమ్మాయి ఆశీర్వాదానికి కారకురాలు అయితే కనుక, ఆమె నిత్యము ఆశీర్వాదానికి యోగ్యురాలు అయితే కనుక దేవుడికి కార్యం ఉండదు. డాక్టర్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి అబ్బాయి కొట్టాడు పోనే అన్న. ఒక్కసారిగా ఇద్దరు గొడవ చూసుకున్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ లోనకి వచ్చారు. అప్పుడు నేను కాలు మీద కాలేసి తప్పదుగా 2 గంటలు అప్పుడు వేసా కాలు మీద కాదు. ఎవరు అబ్బాయా ఎట్టున్నాడు, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరికి ఎందుకు వచ్చారు, ఇక గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అప్పుడు ఏంటంటే వాళ్ళ భర్త కూడా పాస్టర్ గారు ఇందాక బండి ఇట్టున్నావుగా, నమ్మితే దేవుడు గడ్డలను కూడా గడ్డలుగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆ అమ్మాయి అందరికి జ్ఞానం లేదు, పొలం ఉందని చెప్పి నమ్మి చేసుకున్నారు. ఆ అమ్మాయి పరిస్థితి అదో ఇదిగా ఉంది. అయితే ఆ అమ్మాయికి గులాబ్ పూలు అంటూ అంటున్నాడు, గట్టిగా ఎర్రగా మొగపోయాడు పుట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. డాక్టర్ గారు బయటకు వచ్చి కళ్ళతోటి తీసి రిపోర్ట్లు ఇటు ఏంటి తీసే ఈ రిపోర్ట్లు డస్ట్బిన్లు అనుకుంటే వెళ్ళి పెట్టిన అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఏసు రక్తమే జయ గెడ్డలను కూడా దేవుడి బిడ్డలుగా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి యాజకుడు ఎవరు, ఎవరు, వాడు పుట్టినరోజు నేనే, అన్నప్రాసన నేనే, పేరు నేనే, మొత్తం పెట్టి శుభ్రంగా వెళ్ళినప్పుడల్లా కోడి మోసం ఉండాలి, లేకపోతే ఊరుకో. ఏసు రక్తమే 5 కోళ్ళు కోపించా. ఎన్ని 5 కోళ్ళు, నాటుకోళ్ళే మళ్ళీ పుంజులే, ఏసు రక్తమే చేయం. అందుకే ఇదంతా గట్టిగా స్తోత్రం హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అంటే అదే. మరి ఎన్ని పోరాటాలు, ఎన్ని భయాలు, వాటన్నిటిలో నుంచి దేవుడు మనం సంపూర్ణంగా బయటికి తెస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఈ రోజు ఇక్కడ ఏం కనపడట్లేదు, అందరం కనపడట్లేదు, సంఘం కనపడట్లేదు, స్థలం కనపడట్లేదు. ఈ శ్రమలో, ఈ వర్షంలో సేవకుడు ఇక్కడ నమ్మి, కుటుంబాలను నమ్మి వాళ్ళ కోసం ఎంత భారంతో ఇక్కడికి వస్తున్నాడు. ప్రసవ వేదన పడే స్త్రీకి ఉన్నంత వేదన, ఎంత నిప్పులతో పోరాడి ఒక బిడ్డని కంటతో అన్ని వేదనతో సేవకుడు వస్తున్నాడు. అటువంటి బండంటి బిడ్డలు ఇక్కడ సంఘంలో ఏర్పాటు అవుతారు కాక. అది నిజమైన ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదానికి కారణంగా దేవుడు చేయటం అంటే అది. అటువంటి వేదన, అటువంటి భారము, అటువంటి కన్నీరు, అటువంటి మోకాలను ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ఆమె ఈ రోజున ఎంత చక్కగా మారిందంటే మిషన్ నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? మనం పత్రికలు పంచడానికి వెళ్తాగా కొత్త నిబంధన బాక్సులు స్పాన్సర్ చేస్తాం. కొత్త నిబంధన బాక్సులు కొనుక్కొచ్చి అది ఇప్పించి స్పాన్సర్ చేసింది. మిషన్ కుట్టిన డబ్బులు దాచిపెట్టి నాకు ఇచ్చింది. ఈ రోజుకి కూడా వాళ్ళ కొడుకు ఇప్పుడు మంచిగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసింది.
వాడేమో పాస్టర్ గారు అంటాడు, వాడు వాక్యం చెప్తుంటే బైక్ లాగుతూ ఉంటాడు పత్తా. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. వ్యక్తిగతంగా దేవుడికి నీకు అనుభవం, నీకు ఆరోగ్యం కావాలా, ఆశీర్వాదం కావాలా, బిడ్డలు కావాలా, లేదా నీ పరిస్థితులు మారిపోవాలా, నువ్వు విత్తనము కనుక మట్టితో పోరాడి ఏ విధంగా మొక్కవుతుందో అదే విధంగా శ్రమలతో పోరాడి, వేదనతో పోరాడి, వస్తున్న శోధనలన్నిటితో పోరాడి, ఒక బిడ్డకు నువ్వు జన్మను ఏ విధంగా నిప్పులతో పోరాడి ఒక తల్లి బిడ్డకి జన్మిస్తుందో అలాగే నువ్వు శోధనలన్నీ ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొన్న పోరాటాలు దాటిన తర్వాతే ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిన్ను ఉల్లసింపజేస్తాడు, ఆయన సన్నిధిలో నీకు ఆనంద సంతోషాలు ఇస్తాడు, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అప్పుడు సంతృప్తిగా నువ్వు అనుభవిస్తావు. అవన్నీ నీకు కావాలంటే ఇప్పుడు పోరాటం ఖచ్చితంగా అవసరం. పోరాడాలి. పోరాటం ఇప్పుడు వద్దనుకోమాకుండా పోరాటంలోనే నీకు దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపోయి సేవకులకు అందించేది ఎందుకు, రావట్లేదు ఎందుకు, ఎందుకు దేవుడికి చిక్కావు, ఎందుకు ఇంకా నువ్వు శ్రమంలో ఉన్నావు, ఇదిగో అవన్నీ నీకు ఒక పోరాటాల్లో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అందరు తలవంచాలి, ప్రార్థించాలి. ఈ పోరాటంలో నేను భయపడను, పోరాటంలో నేను ముందుంటాను. అందరూ ఒకసారి తలవంచి ఆశీర్వాదాన్ని కారకులుగా ఎంచబడాలి. ఇదిగో మీకు వాక్యం చెప్తున్నా, నేను ఏ విలువ లేని వాడిని, అక్షరం మొక్క రాని వాడిని. ఇదిగో మంచానికి పడేస్తారు నన్ను. ఆశీర్వాదాన్ని కారకుడిగా ప్రభు ఎంచారు. ఎవరి దగ్గర ప్రార్థన చేసిన కార్యాలు చేస్తున్నాడు, కుటుంబాలు కడుతున్నాడు, మందిరాలు కడుతున్నాడు. దేవానికి స్తోత్రాలు. దాంట్లో ఎంత వేదన ఉందో తెలుసా, ఎంత పోరాటం ఉందో తెలుసా, ఎంత అవమానం ఉందో తెలుసా. అవన్నీ ఎదుర్కోవాలి, అవన్నీ నువ్వు దాటాలి. ఈ గాజా ప్రాంతాన్ని దేవుడు ఇది మొదలుకొని ఆశీర్వదించిన గాక. ఇది మొదలుకొని గాజా ప్రాంతంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి కుటుంబంలో ఉన్న పోరాటాలు యేసు నామములో పోరాడి బిడ్డలు పొందుతారు గాక. అందరం ప్రార్థించేద్దాం. దేవానికి స్తోత్రం. అయ్యా, పోరాటం మాకు నేర్పించు. విశ్వాసంలో ఒక మంచి పోరాటంలో పోరాడాలి. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడితే నా పరుగు తొడముట్టించి యారు ఆర్చుకోవచ్చు. 21 రోజులు బిడ్డలు మీ కొరకు పోరాడారు. గాజా ప్రాంతం కొరకు వారు దేవునితో పెనుగులాడారు. వ్యక్తిగతంగా మీరందరూ ఆశీర్వాదాన్ని కారకులు అవ్వాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని, అన్ని విషయాల్లో మీకు అబ్రహాము విశ్వాస సంబంధులుగా మీరు